Welcome to Hit Talks. నేను లుంబిని బూచల. ఇవాల్టి మన గెస్ట్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ. రైటా, రాంగా, సక్సెస్ అవుతామా, ఫెయిల్యూర్ అవుతామా ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ ఏదైనా స్టార్ట్ చేయాలి, దాని నుండి తెలుసుకోవాలి, ఆ తర్వాత నేర్చుకోవాలి, అది ఇంప్లిమెంట్ చేయాలి. అది ఆవిడ స్ట్రాటజీ అన్నమాట. చాలా బిజినెస్ మోడల్స్ ట్రై చేశారు, కొంతవరకు సక్సెస్ అయ్యారు, ఇంకొంత ఎక్స్పీరియన్స్ అయ్యారు. బేసిక్గా ఆ ఎక్స్పీరియన్స్తో ఈసారి ఇంకొంచెం గట్టిగా కొట్టడానికి రన్ టైలర్ అనే ఒక ఇంట్రెస్టింగ్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశారు. ఈ రన్ టైలర్ అంటే నేమ్లో టైలర్ ఉంది, అంటే ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ టు అపారెల్ ఇండస్ట్రీ, స్టిచ్చింగ్కి సంబంధించింది, బట్టలకి సంబంధించింది అని క్లియర్గా అర్థమవుతుంది. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ రన్ టైలర్ అంటే ఇట్స్ లైక్ అ ప్లాట్ఫామ్. బొటిక్స్ కి అట్ ద సేమ్ టైం టైలర్స్ కి అట్ ద సేమ్ టైం కస్టమర్స్ కి ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా అన్నమాట. ఇంట్రెస్టింగ్ గా అట్ ద సేమ్ టైం కొత్తగా అనిపిస్తుంది కదా, నాకు అలాగే అనిపించింది. బట్ లెట్స్ నో వాట్ ఈస్ రన్ టైలర్ అండ్ లెట్స్ వెల్కమ్ అనసూయ రెడ్డి గారు, ది ఆంట్రప్రెనర్. క్లాతింగ్ గురించి అన్నట్టుగా కనిపిస్తుంది, బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ రన్ టైలర్? సో రన్ టైలర్ అంటే ఒక థ్రెడ్ అండ్ నీడిల్ అనుకోండి. ఎక్కడైతే ఒక థ్రెడ్ అండ్ నీడిల్ ని కలుపుతుందో అదే రన్ టైలర్. చెప్పాలంటే నేను కూడా ఒక బొటిక్ లాగానే స్టార్ట్ చేశాను. వెళ్తూ 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 బొటిక్ సిస్టంలోనే చాలా ప్రాబ్లమ్ అండ్ స్ట్రగుల్ ఉందని తెలుసుకోవడానికి చాలా దెబ్బలు తినాల్సి వచ్చింది. కరెక్ట్ గా ఆర్డర్స్ ఉన్నప్పుడు టైలర్స్ మాస్టర్స్ ఉండరు, టైలర్స్ మాస్టర్స్ ఉన్నప్పుడు ఆర్డర్స్ ఉండరు. రెండు బాగా కరెక్ట్ చేసి టైంకి ఇస్తే కస్టమర్ డబ్బులు పే చేయదు. ప్రతి ఒక్కరింట్లో నలుగురు యావరేజ్ పర్సన్స్ ఉంటే ఒక్కరికైనా ఆల్టరేషన్ అవసరం అవుతుంది. డెఫినెట్లీ ఆల్టరేషన్ చేయించుకున్న తర్వాత వేసుకుందాంలే అని కబోర్డ్ లో ఎన్ని బట్టలు ట్యాక్స్ కూడా తీసుండవు. ఎగ్జాక్ట్లీ. అక్కడ అగైన్ నా సెకండ్ యూటర్న్ స్టార్ట్ అయింది. అరే ఆల్టరేషన్ లో ఏదో సమ్ మ్యాజిక్ ఉంది, ఏదో చాలా ప్రాబ్లం ఉంది అండ్ చాలా నీడ్ కూడా ఉంది. దెన్ ఐ స్టార్టెడ్ రీసెర్చ్. ఇప్పుడు ఆల్టరేషన్ నేను మళ్ళీ పికప్కి వెళ్ళి మళ్ళీ అవుట్లెట్ తీసుకొచ్చి చాలా టైం వేస్ట్ అవుతుంది అండ్ ఆపరేషనల్ కాస్ట్ పెరుగుతుంది. నేను మార్కెట్లోకి పోర్టబుల్ మిషన్తో టైలర్ని పంపించాను. ఒక ప్లగ్ టేబుల్ ఇవ్వండి అక్కడే కుడతారనేసి రీసెర్చ్. ఇప్పుడు ఉన్న పలంగా మీరు ఒక 30 బ్లౌజులు తీసుకెళ్ళి ఒక బొటిక్ ఓనర్కి ఇచ్చారనుకో, మాకు రేపటి కల్లా కావాలి అని హైదరాబాద్ మొత్తం తిప్పి చూసినా కూడా ఎవరు ఇవ్వరు. టైలర్స్ మాస్టర్స్ లేరు. ఇప్పుడు మనం ఒక 100 మంది ఇమీడియట్గా ఇంటికి వచ్చారనుకోండి, స్విగ్గీలో ఆర్డర్ పెట్టేయచ్చు. సో మన దానికి సెలబ్రిటీస్ టైలర్సే, బ్రాండ్ అంబాసిడర్స్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే అసలు ఈ అపారల్ ఇండస్ట్రీనే. చాలా మంది ఈ స్టిచ్చింగ్ లో మెన్ ఎక్కువ ఉంటారు, అది మీకేమైనా అర్థమైందా? మెన్ ఎందుకు ఎక్కువ ఉంటారు? ఒక ఉమెన్ లవ్ చేస్తుందా? సో ఒక ఉమెన్ బాడీని చూసినంతగా అంటే అట్రాక్టివ్గా మీరు కూడా మీ బాడీని అన్నిసార్లు చూసుకోండి. బట్ చాలా రోజులుగా మేము చూస్తున్నాము రన్ టైలర్ అన్న ఒక థింగ్ అనేది చాలా హైలైట్ గా కనిపిస్తుంది మాకు. సో ఈ రీసెంట్ టైమ్స్ లో రన్ టైలర్ గురించి ఎక్కువ విన్నాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అనసూయ రెడ్డి గారు మీ గురించి చాలా వింటున్నాం. సో ఈ రన్ టైలర్ అంటే పేరు చూస్తే ఓకే సంథింగ్ రిలేటెడ్ టు ఒక అపారెల్ ఇండస్ట్రీ, ఓకే క్లాతింగ్ గురించి అన్నట్టుగా కనిపిస్తుంది. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ రన్ టైలర్? యా, సో రన్ టైలర్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక థ్రెడ్ అండ్ నీడిల్ అనుకోండి. ఓకే, ఇంత సింపుల్ గా చెప్పొచ్చు జనాలకు అర్థమయ్యేలా. ఎక్కడైతే ఒక థ్రెడ్ అండ్ నీడిల్ ని కలుపుతుందో అదే రన్ టైలర్. ఓకే, అండ్ రన్ టైలర్ ని గురించి ఇంకో కొంచెం డీప్ గా చెప్పాలంటే నేను కూడా ఒక బొటిక్ లాగానే స్టార్ట్ చేశా. ఆల్ కైండ్ ఆఫ్ ఉమెన్స్, ఐఎమ్ ఆల్సో ఉమెన్. ఓకే, బట్ వెళ్తూ 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 బొటిక్ సిస్టంలోనే చాలా ప్రాబ్లమ్ అండ్ స్ట్రగుల్ ఉందని తెలుసుకోవడానికి చాలా దెబ్బలు తినాల్సి వచ్చింది. ఓకే, ఎలా అంటే కరెక్ట్గా ఆర్డర్స్ ఉన్నప్పుడు టైలర్స్ మాస్టర్స్ ఉండరు, టైలర్స్ మాస్టర్స్ ఉన్నప్పుడు ఆర్డర్స్ ఉండరు. రెండు బాగా కరెక్ట్ చేసి టైంకి ఇస్తే కస్టమర్ డబ్బులు పే చేయదు. అప్పటికి ఏదో అవుతుంది, రైట్? సరే, ఒకవేళ అన్ని బాగా చేసి కస్టమర్ డబ్బులు ఇచ్చినా కూడా మళ్ళీ ప్రోడక్ట్ నెక్స్ట్ డే వెనక్కి వస్తుంది. ఇలాంటి కేస్ స్టడీస్ చాలా చాలా చూసిన తర్వాత అండ్ ఈ స్ట్రగుల్ ఏదైతే ఉందో నేనే పడుతున్నానా లేదా ఇండస్ట్రీలో చాలా ఉందా అనే ఒకే ఒక ఆలోచన ఫస్ట్ యూటర్న్ కి స్టార్ట్ అయింది. ఓకే, సో బొటిక్ లా స్టార్ట్ చేసి ఫస్ట్ యూటర్న్ నాకు అక్కడ మొదలైంది. దెన్ ఆ రీసెర్చ్ లో డీప్ వెళ్ళే కొద్దీ చాలా సఫికేషన్ ఉందని అర్థమైంది. అప్పుడు నాకు ఫస్ట్ మైండ్ లో వచ్చింది ఏంటంటే నేను బొటిక్ లా ఉండకూడదు అని కంపెనీగా వచ్చేసాను. కంపెనీలో కూడా స్టార్ట్ చేసి నేను అందరిలాగానే డిజైనర్స్ని ఇంటికి పంపించి పికప్ చేసుకొని డెలివరీ చేసి ఇలా స్టార్ట్ చేశాను.
స్టార్ట్ చేసిన తర్వాత చాలా హై వెళ్ళింది మార్కెట్లో బాగా, అంటే ఎక్కువ కస్టమర్స్ని రీచ్ అవ్వడం, కమ్యూనిటీస్ని బిల్డ్ చేయడం. అలా చూసిన తర్వాత నేను కమ్యూనిటీస్కి వెళ్ళినప్పుడు, ఆర్డర్స్ కోసం వెళ్ళినప్పుడు చాలామంది ఉమెన్స్ చెప్పారనమాట, ఇది చాలా మంచి ఐడియా, మీరు చాలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నారు, అలా ఇలా అని చెప్పేసి మార్కెట్లో గ్రో అవుతున్నాం. గ్రో అయ్యే టైంకి కరెక్ట్గా మార్చ్, ఏప్రిల్, మే వచ్చింది. కరెక్ట్గా 9 months తర్వాత మార్చ్ అండ్ ఏప్రిల్, మేలో హ్యూజ్ లాస్. అంటే సీజన్, హాఫ్ సీజన్ అంటారంట, ఫస్ట్ ఇయర్లో దెబ్బ పడింది, వడదెబ్బలాగా. దెన్ అరే హాఫ్ సీజన్ కూడా ఉంటుందా ఇందులో టైలరింగ్లో అని చెప్పేసి 3 నెలలు నేను చూసిన నరకం ఎవరు చూడలే. ఎందుకంటే టైలర్స్ మాస్టర్స్ వస్తున్నారు, మిషన్లు ఎత్తుకుపోతున్నారు. ఐ డెంట్ పేడ్ శాలరీస్ ఆన్ ద టైమ్. శాలరీస్ పే చేయక ఇబ్బందులు పడుతూ, కస్టమర్లు ఏమో ఒక పక్క గొడవ పెడుతూ, అలా అంటే ఆ టైలర్స్ మాస్టర్స్ అందరు వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ 2 months ఏమీ చేయకుండా ఆఫీస్లో నేను ఒక్కటే వెళ్ళిపోయాను రోజు. వెళ్ళిపోయిన తర్వాత ఈ హాఫ్ సీజన్ నేను ఎలా ముందుకెళ్ళాలి అని చూసినప్పుడు నాకు ఆల్టరేషన్ మార్కెట్ కనిపించింది. న్యూ స్టిచ్చింగ్ ఉండకపోవచ్చు ఇంట్లో, ప్రతి ఒక్కరింట్లో 4 యావరేజ్ పర్సన్స్ ఉంటే ఒక్కరికైనా ఆల్టరేషన్ అవసరం అవుతుంది. డెఫినెట్లీ ఆల్టరేషన్ చేయించుకున్న తర్వాత వేసుకుందాంలే అని కబోర్డ్ లో ఎన్ని బట్టలు ట్యాగ్స్ కూడా తీసుండరు. ఎగ్జాక్ట్లీ, బిల్ ట్యాగ్స్ కూడా తీయకుండా అలా పడేసి ఉంటారు. దాన్ని నేను రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసి కమ్యూనిటీస్లో ఆల్టరేషన్ అని ఒక గూగుల్ ఫామ్ పంపించేసి మెల్లిమెల్లిగా ఆల్టరేషన్ని క్యాప్చర్ చేశాను. అండ్ యూ డోంట్ బిలీవ్, నేను ఆల్టరేషన్తోనే ఆల్మోస్ట్ 10 to 15 lakhs per month సర్వైవ్ అవ్వాను. ఓన్లీ విత్ ద ఆల్టరేషన్స్. దేర్ ఐ గాట్ బూస్ట్ అప్. ఈ మొత్తం ఏరియాలో, ఏ ఏరియాలో? ఓన్లీ గచ్చిబౌలి అండ్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్. రియలీ? ఎస్. 1 month లో? 1 month. వావ్. దెన్ అక్కడ అగైన్ నా సెకండ్ యూటర్న్ స్టార్ట్ అయింది. అరే ఆల్టరేషన్లో ఏదో సమ్ మ్యాజిక్ ఉంది, ఏదో చాలా ప్రాబ్లం ఉంది అండ్ చాలా నీడ్ కూడా ఉంది. దెన్ ఐ స్టార్టెడ్ రీసెర్చ్. ఆల్టరేషన్ మార్కెట్ అనేది కొన్ని $billion ఆఫ్ వర్త్ ఉందని నేను ఐడెంటిఫై చేశాను బై రీసెర్చింగ్. దెన్ అందులో మనం 0.1% క్యాప్చర్ చేసిన వి విల్ బి ద బిలియనియర్. సో దెన్ అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే పోర్టబుల్, ఇప్పుడు ఆల్టరేషన్ నేను మళ్ళీ పికప్కి వెళ్ళి మళ్ళీ అవుట్లెట్ తీసుకొచ్చి చాలా టైం వేస్ట్ అవుతుంది అండ్ ఆపరేషనల్ కాస్ట్ పెరుగుతుంది. నేను మార్కెట్లోకి పోర్టబుల్ మిషన్తో టైలర్ని పంపించాను. ఒక ప్లగ్, టేబుల్ ఇవ్వండి అక్కడే కుడతారనేసి రీసెర్చ్ స్టార్ట్ చేశాను. పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ ఎలాట్. అరే కార్ వేసుకొని, ఆడి కార్లు, బెంజ్ కార్లు వేసుకొని బంజారా హిల్స్లో రోడ్డు మీద పెట్టి కవర్లు పట్టుకొని గంటలు గంటలు నడుచుకుంటూ వెళ్తున్నారు. రైట్, ఇది ఇంటికే వచ్చి కుడితే చాలా హ్యాపీ కదా. అండ్ ఒక పర్సన్ అయితే ఆల్మోస్ట్ 50,000 ఆల్టరేషన్స్ తెచ్చిచ్చేసాడు. ఐ మీన్ వెయిట్ లాస్ అయ్యాడు, మొత్తం కాస్ట్లీ షర్ట్ ప్యాంట్స్ అన్ని కూడా. దెన్ నాకు అక్కడ క్లియర్ కట్గా ఆఫ్ సీజన్ని ఇలా కొట్టాలి అని ఒక యూటర్న్ చేసుకున్న తర్వాత దెన్ కంపెనీని మొత్తం ఎస్టాబ్లిష్ బ్యాక్ టు బ్యాక్ అలా చేసుకుంటూ ఈ బొటిక్స్ ఏవైతే సఫర్ అవుతున్నారో, నేను బొటిక్లా కాకుండా ఐ వాంట్ టు సపోర్ట్ బొటిక్స్. దానికోసం నేను ఒక సాఫ్ట్వేర్ని ఇంట్రడ్యూస్ చేశాను అనమాట. అండ్ నేనన్నా గూగుల్ షీట్స్లో వాటిలో వీటిలో ఎంట్రీ చేస్తున్నాను. అండ్ బొటిక్స్ ఇప్పటికి కూడా బిల్ బుక్లో రాస్తున్నారు. అండ్ ఇలా బిల్ బుక్స్ పెట్టున్నారు. నీ బిజినెస్ ఎంత జరుగుతుంది అంటే ఇంతవరకు నో ఆన్సర్. ప్రాఫిట్ ఎంత వస్తుందో నో ఆన్సర్. అట్లీస్ట్ లాస్ అయినా నువ్వు కవర్ చేస్తున్నావు అంటే నో ఆన్సర్. ఎంతమంది ఎంప్లాయీస్ వచ్చి వెళ్ళారు నో డేటా. అండ్ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారనేది నో డేటా. సో ఈ విధంగా ఉంటే వై షుడ్ వి కాల్ యాజ్ ఎ బిజినెస్? దాన్ని బిజినెస్ అని ఎలా అనుకుంటాం? రైట్, వీటన్నిటికీ సంబంధించి నేను ఒక డాష్ బోర్డ్ని ఇంట్రడ్యూస్ చేశాను. ప్రతి ఒక్క బొటిక్ ఓనర్ కూడా వాళ్ళ డేటా ఎంట్రీ, ఇప్పుడు సెలూన్కి ఐ మీన్ బార్బర్ షాప్ కూడా ఒక సాఫ్ట్వేర్ వాడుతున్నారు. రైట్, మొత్తం లీడ్ వస్తుంది, ఎంట్రీ చేస్తున్నారు, బిల్ ఇన్వాయిస్ ఇస్తున్నారు. బట్ బొటిక్లో ఎందుకు లేదు? దానికంటే ఇది ఎక్కువ హైయెస్ట్ టికెట్ సైజ్ కదా. ఇక్కడ ఎందుకు లేదు అంటే అడాప్ట్ చేసుకోలేకపోయారు. అండ్ ఇంతవరకు ఎవరు అంత డీప్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు. నేను మాత్రమే చాలా డెప్త్ ఆలోచించి టైలర్ మాస్టర్ సైకాలజీ వరకు సైకాలజీ వరకు కూడా వెళ్ళిపోయాను. సో అంత డీప్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత సో బొటిక్ ఓనర్స్కి అయితే రన్ టైలర్ చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ వాళ్ళ కస్టమర్స్ని మేనేజ్మెంట్ చేయొచ్చు. అండ్ అదే కాకుండా కస్టమర్ మళ్ళీ వచ్చేలాగా ఒక ఆఫర్స్ కానీ వాళ్ళ కూపన్స్ కానీ లాంచ్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ దగ్గర ఇన్వెంటరీని మొత్తం అనలైజ్ చేసుకోవచ్చు, ఫీడ్బ్యాక్ సిస్టమ్ని చేసుకోవచ్చు. అండ్ రివ్యూస్ అండ్ రేటింగ్స్ కూడా వాడు యాప్ ద్వారానే పొందవచ్చు. అండ్ ఇక్కడుండి ఇన్స్టాగ్రామ్ ద్వారా యుఎస్లో ఆర్డర్ చేస్తున్నారు, యుఎస్ నుంచి ఇండియాలో ఉన్న ఇన్స్టాగ్రామ్స్ ద్వారా ఆర్డర్ చేస్తున్నారు. ఇలా ఒక యాప్ ఉండడం వల్ల కూడా కస్టమర్కి అనేది ఎక్కువ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది.
ఇట్స్ ఎ స్లో పాయిజన్. ఇట్ ఈస్ నాట్ లైక్ ఇమీడియట్. స్లోగా మార్కెట్లో అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ఇది బొటిక్ ఓనర్స్కి మనం ఇచ్చే సపోర్ట్. అండ్ ఇదే కాకుండా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఉన్న పలంగా మీరు ఒక 30 బ్లౌజులు తీసుకెళ్ళి ఒక బొటిక్ ఓనర్కి ఇచ్చారనుకోండి, మాకు రేపటి కల్లా కావాలి అంటే, హైదరాబాద్ మొత్తం తిప్పి చూసినా కూడా ఎవరు ఇవ్వరు. నో ఛాన్స్ అసలు. రైట్? ఎందుకు అంటే సప్లై లేదు, టైలర్స్ మాస్టర్స్ లేరు అవైలబిలిటీగా. ఇప్పుడు మనం ఒక 100 మంది ఇమీడియట్గా ఇంటికి వచ్చారనుకోండి, స్విగ్గీలో ఆర్డర్ పెట్టేయచ్చు. అన్ని ఎవ్రీథింగ్ ఎంతమందినైనా రమ్మంటాం. రైట్? సో మనకి ఇంట్లో 100 మంది వచ్చినా కూడా క్లీన్ చేసుకోవాలంటే అర్బన్ క్లాప్లో 10 మందిని బుక్ చేయొచ్చు నువ్వు. రైట్? కానీ ఇక్కడ ఈ ఫెసిలిటీ ఉందా? ఒకటేసారి నాకు 10 ఆర్డర్లు వస్తే నేను టక్కున చేసి ఇచ్చే ఫెసిలిటీ ఉందా? దానికోసమే మన పార్ట్నర్ యాప్ని ఇంట్రడ్యూస్ చేసాం. సింపుల్గా వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఇదొక మంచి అవకాశం అనమాట. ఇప్పుడు వాళ్ళు ఎన్నైనా ఆర్డర్స్ తీసుకోవచ్చు. ఎందుకు అంటే ఒక పార్ట్నర్ యాప్ ఉంది. ఆ పార్ట్నర్ యాప్లో టైలర్స్ వాళ్ళ రివ్యూస్ అవన్నీ మెన్షన్ చేసి ఉన్నాయి. రైట్? ఈ పార్ట్నర్ యాప్ ద్వారా వాళ్ళకి 4 టైలర్స్ కావాలంటే 4 టైలర్స్ని టికెట్ రైజ్ చేయొచ్చు. ఆ 4 టైలర్స్ జియో ట్రాకింగ్ ద్వారా అక్కడికి వెళ్ళిపోతారు. ఐఎమ్ కమింగ్ అనేసి హ్యాండ్ రైజ్ చేస్తారు. అప్పుడు వీళ్ళు చేసుకోవచ్చు కదా. రైట్? ఈ విధంగా వాళ్ళు ఎన్ని ఆర్డర్స్నైనా ప్రొడక్టివిటీ చేయడానికి ఒక స్కోప్. అండ్ టైలర్ షాప్లు ఎందుకు 11కే మొదలవుతాయి? ఏ టైలర్ షాప్ అయినా 6 గంటలకు ఓపెన్ చేయడం మీరు చూసారా? లేట్ నైట్ వర్క్ చేస్తారు వాళ్ళు. అంత ఇప్పుడు మరి సాఫ్ట్వేర్లో, ఇప్పుడు సాఫ్ట్వేర్లో మీకు ఇమీడియట్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉందనుకోండి, యూ విల్ గో బై 6 o'clock కూడా కదా. బట్ ఇక్కడ మాత్రం 6కి ఎందుకు రారు? చచ్చినా రారు టైలర్. ఎందుకు అంటే నాకు మార్నింగ్ 6 గంటలకు వచ్చినా నైట్ 10 గంటలకు వచ్చినా ఒకటే శాలరీ. ఎందుకు రావాలి నేను? రైట్? ఈమె ఎందుకు బాగుపడాలి, ఈ బొటిక్ ఓనర్ ఎందుకు బాగుపడాలి అనేసి రారు. సో మీరు ఇందాక అన్నట్టుగా నేను బొటిక్ ఓనర్ సైకాలజీ తెలుసుకున్నాను, అట్ ద సేమ్ టైం టైలర్ సైకాలజీ కూడా తెలుసుకున్నాను అన్నారు. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఏం అర్థం చేసుకున్నారు? ఏమనిపించింది మీకు? చెప్పాలి అంటే చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. బొటిక్ ఓనర్ని పక్కన పెట్టి ఫస్ట్ టైలర్స్ మాస్టర్ది చూద్దాం. వీళ్ళది ఈజీగా మీకు అర్థమైపోయి. ఇప్పుడు ఒక టైలర్ ఏమనుకుంటాడు, తనకి 25 నుంచి 25 వేలు కావాలి నెలకి. రైట్? మెంటాలిటీ అది. నువ్వు 50,000 ఇస్తా, నువ్వు మార్నింగ్ నుంచి నైట్ పనిచేయి, ఒక 6 పీసులు కుట్టు అని ఒక్క టైలర్నైనా తీసుకురా, ఒప్పుకోడు. నాకు ఈ రోజు ఏంటి, నాకు ఈ రోజుకి 800 వచ్చిందా, తీసుకున్నానా, ఇంటికి వెళ్ళిపోయానా, అంతే. రేపటికి నేను వస్తానో రానో నాకు సంబంధం లేదు. ఆ మైండ్ సెట్ని అర్థం చేసుకోవడానికి అండ్ ఆ మైండ్ సెట్ నుంచి వాళ్ళు బయటకు తీసుకురావడం బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు. ఆల్రెడీ వి ట్రైడ్ ఇట్ ఇన్ ద మార్కెట్. కానీ వాళ్ళకి మేమేం చేస్తున్నామంటే, ఇగో ఈ పీస్ కుట్టు 300 రూపీస్ తీసుకో, ఇమీడియట్గా ఆన్ ద స్పాట్ కుట్టేసేయి, అండ్ దెన్ యాప్లో కంప్లీట్ అని జాబ్ పోస్ట్ పెట్టేసేయి, దెన్ రిలీజ్ మనీ ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోతుంది. ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ద్వారా వాళ్ళకి మనీ రిలీజ్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ నాకు ఇమీడియట్గా అంటే ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, బేసిక్గా మనము స్టిచ్చింగ్ చేయించుకోవడానికి వెళ్తాము, మనకు ఫిట్టింగ్ ప్రాపర్గా ఉంటే ఇమీడియట్గా మనము పే చేస్తాము, వస్తాము, అంతా ఆల్ గుడ్. నేను ఒకసారి ట్రై చేస్తాను, నాకు ఫిట్టింగ్ ప్రాపర్గా లేదు అనుకోండి, నేను ఇమీడియట్గా వెళ్తాను. ఎందుకంటే నాకు డైరెక్ట్గా ఉంటారు కాబట్టి టైలర్, బొటిక్ కానీ వెళ్తాను, ఫిట్టింగ్ చేయించుకుంటాను. అవ్వలేదా మళ్ళీ చేస్తాను, అక్కడ వాళ్ళ దగ్గరే వేసుకొని చూపించి అక్కడే మొత్తం ప్రాసెస్ అయిపోతుంది. దీనివల్ల ఇప్పుడు మీరు యాప్ త్రూ అంటున్నారు కదా, ఆల్రెడీ జాబ్ డన్ అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు, అక్కడ మళ్ళీ ఫిట్టింగ్ కి ప్రాబ్లం. మీరు ఎన్నిసార్లు పిజ్జా హట్కి వెళ్ళారు? చాలా సార్లు. ఎప్పుడైనా ఒకసారి చల్లగా రావడం అలా అబ్జర్వ్ చేశారా? అప్పుడప్పుడు. రైట్? అప్పుడు ఏమన్నా మీరు బిల్ కట్టలేకుండా వదిలేసారా? బిల్ ఆబ్వియస్లీ కడతాం, కట్టిన తర్వాతనే కదా మనకు తెలుస్తుంది అది ఎట్లా వస్తుంది. అవునా? ఇప్పుడు ప్యారడైజ్కి వెళ్తారు, తినిన తర్వాత బిల్ కడతారు కదా. ఒకవేళ ఆ రోజు బిర్యానీ బాగాలేదు, మెత్తగా అయిపోయింది అనుకుందాం, అప్పుడు బిల్ కట్టనంటావా? చచ్చినట్టు కడతావు కదా. నెక్స్ట్ టైం రావు కావాలంటే. కంప్లైంట్ చేస్తాం అప్పుడప్పుడు, బాగాలేదు అది ఇది అని చెప్పి వాళ్ళు ఏమైనా కాంప్లిమెంటరీ బిల్ అయితే పే చేస్తావు కదా, బిల్ పే చేస్తావు. దట్ ఈస్ కాల్డ్ లేబర్ ఆఫ్ డిగ్నిటీ అంటాం. రైట్? బట్ టైలరింగ్ లో మాత్రం బిఫోర్ చేయము, ఆఫ్టర్ చేయము. వై? సో ఎవరు మారాలంటారు? కస్టమర్ మారాలా లేదంటే వీళ్ళు మారాలా? నేను అడిగింది జస్ట్ నాకు ఫిట్టింగ్ అవ్వలేదు. ఫిట్టింగ్ అంటేనే టేస్ట్ కదా, ఫిట్టింగ్ అంటేనే టేస్ట్ కదా. నీకు ఫిట్టింగ్ బాగుండాలనేది నీ టేస్ట్. అప్పుడు బాగుంది బాగలేదు అని ఎవరు జడ్జ్ చేస్తున్నారు? పే చేస్తారు, చేసేస్తారు, మీరు చేస్తారు, చేయట్లేదు. యు ఆర్ రాంగ్. ఎలా ఉంటుందంటే కస్టమర్ సైకాలజీ చెప్తాను. 2 బ్లౌజులు ఇస్తారు, ఒకటి తీసుకెళ్తారు,
మళ్ళీ 4 పెడతారు. ఇది అనేది ఇంకా జరుగుతూనే ఉంటుంది ప్రాసెస్. ఓకే. అండ్ ఒకవేళ బాగలేదు అంటే టైంకి మీరు కస్టమర్ పే చేసినప్పుడే వీళ్ళు టైంకి అందించగలుగుతారు. టైంకి వీళ్ళు అందించినప్పుడే కస్టమర్ కూడా టైంకి పే చేయగలుగుతారు. కానీ ఫిట్టింగ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఇట్స్ ఏ ప్రాసెస్. దానివల్ల పేమెంట్స్ ఆపడం అనేది ఎంతవరకు న్యాయం చెప్పండి? బొటిక్ ఓనర్స్ ఇక్కడే ఫీల్ అయ్యారు. ఓకే. ఒకవేళ పే చేసినా కూడా అంటే అందరూ పే చేయకుండా ఏమి ఉండరు. పే చేసినా కూడా ఫిట్టింగ్ ఇష్యూస్ ఉన్నప్పుడు వెళ్తే చేస్తారు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద వాళ్ళు కూడా చేస్తారు. నెక్స్ట్ టైం రావాలి అన్న ఉద్దేశంతో దేనికో. సో ఇప్పుడు మనకు ఈ రన్ టైలర్ యాప్ లో ఈ ఫిట్టింగ్ ఇష్యూస్ అలాంటివి ఉన్నాయనుకోండి, మళ్ళీ అప్రోచ్ అవ్వడానికి ఉంటుంది. ఆబ్వియస్లీ. ఎందుకు అంటే ప్రతి ఒక్క బొటిక్ లో మనం ఏదైతే SOP క్రియేట్ చేస్తున్నామో, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రాసెస్ ఏదైతే మనం పెడుతున్నామో ఆ SOPని, అక్కడ ఒక టైలర్ మాస్టర్ ఉంటాడు కదా. మాస్టర్ అనేది పర్మనెంట్ కదా. ఒక టైలర్ అనేది ఎవరైనా రావచ్చు. మేము అప్రూవ్ చేస్తాం. అప్రూవ్డ్ బై రన్ టైలర్ అనే ట్యాగ్ ఉంటుంది టైలర్ కి. ఓకే. ఆ ట్యాగ్ లో వచ్చిన టైలర్ కుట్టిన తర్వాత ఏవైతే మెజర్మెంట్స్ కట్ చేశాడో మాస్టర్ చెక్ చేసుకోవచ్చు కదా. క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు. QC క్వాలిటీ చెక్ చేసిన తర్వాత అప్రూవ్డ్ అని చేసిన తర్వాతనే తనకి మనీ వెళ్తుంది. అండ్ కస్టమర్ ఒకవేళ వచ్చింది అనుకోండి లూజో టైటో, అప్పుడు ఎవరైనా చేయిస్తారు కదా. అదే టైలర్ చేయాలని ఏం లేదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు మనం ఒక వాల్ ఏదన్నా ఒక డోర్ ఉంది, ఆ డోర్ని మనం కట్ చేయాలనుకోండి ఎగ్జాంపుల్. ఆ డోర్ని కట్ చేయాలంటే మనం ఎలా కట్ చేస్తాం? డైమెన్షన్స్, మెజర్మెంట్స్, అంతేనా? మనం ఏదైతే లైన్ గీసుకుంటామో ఆ కట్టర్ వచ్చేసి ఇలా కట్ చేస్తుంది, రైట్? ఇక్కడ ప్రాబ్లం ఏదైనా డోర్ సరిగా ఫిట్ అవ్వలేదనుకో, ప్రాబ్లం కట్ చేసిన వాడిదా మార్క్ వేసిన వాడిదా? మార్క్ వేసిన వాడిది కదా ప్రాబ్లం, దానివల్ల కట్ చేస్తారు. ఓకే, రైట్? ఇక్కడ ప్రాబ్లం టైలర్ కాదు, ప్రాబ్లం ఎవరైతే ఫ్యాబ్రిక్స్ ని కట్ చేస్తున్నారో వాళ్ళది ప్రాబ్లం. అవునా? ఇప్పుడు అది దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సింది ఎవరు? కటింగ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. బట్ శాలరీస్ ఎవరిది కట్ అవుతుంది? టైలర్ది, అందరిది. సో వాట్ ఈస్ ద లాజిక్, రైట్? సో అందుకోసమనే ఒక రన్ టైలర్ అనేది ఈ మూడింటిని కలిపేలాగా ప్లాన్ చేస్తున్నాం. అంటే మనం ఫ్యూచర్లో ఒక ప్యాటర్న్ని కూడా రెడీ చేసే, ఎందుకంటే ఇండియన్ బాడీస్ని సైజ్ చార్ట్ అనేది ఇంతవరకు లేదు. మనం అందరం UK అండ్ US సైజ్ చార్ట్ ఫాలో అవుతున్నాం. ఎందుకంటే మన కస్టమైజేషన్ అసలు పారామీటర్ మీరు ఎలా చెప్తారు? ఇది బాగుంది, ఇది బాగలేదని ఎలా చెప్తారు? ఒకరు లూజ్ వేసుకుంటా అంటాడు, ఒకరు టైట్ వేసుకుంటా. నేనేమో హ్యాండ్స్ ఇట్లా ఫోల్డ్ చేసుకున్నా, కొంతమంది ఏమో ఇక్కడ వరకు పెట్టుకుంటారు, కొంతమంది లూజ్ పాయింట్ వేసుకుంటారు. సో ఎక్కడుంది పారామీటర్? ఇది మంచిది, ఇది చెడ్డది అని, రైట్? సో కాబట్టి కస్టమర్ అనే వాళ్ళ ప్రిఫరెన్స్ని బట్టి చేసుకోవాలంటే లెట్స్ ట్రై A బొటిక్, లెట్స్ ట్రై B బొటిక్, లెట్స్ ట్రై C బొటిక్. ఎక్కడ బాగుంటే అక్కడ రివ్యూస్ బాగా ఇవ్వు, ఎక్కడ బాగాలేకపోతే అక్కడ నెగిటివ్ రివ్యూస్ ఇవ్వు, ఇంకోసారి వెళ్ళకు, రైట్? ఇప్పుడు నేను ఎక్కడో ఉన్న హైదరాబాద్లో ఉన్న బొటిక్ని నేను కస్టమర్ని ఢిల్లీలో నాకు ఏదైనా కొనుక్కోవాలని ఉంది, ఈ రన్ టైలర్ యాప్ ద్వారా నేను ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు కదా. ఓకే, రైట్? బట్ ఎక్కడో అరే ఆగ్రాలో భలే కుడతాడంటారా టైలర్, అదే టైలర్నే కుట్టించుకో, సెండ్ చేయి ఫ్యాబ్రిక్స్. ఒక అగ్రిగేటర్ అంటాం దీన్ని. అంటే అన్ని బొటిక్స్ని మనం కనెక్ట్ చేస్తూ టైలర్స్ అండ్ మాస్టర్స్ని వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాం. రన్ టైలర్ ఎక్కడ కూడా టైలర్స్ మాస్టర్స్ని యూజ్ చేసుకోదు, బొటిక్స్కే పంపిస్తుంది. ఓకే, రైట్? ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ బొటిక్లో 10 ఆర్డర్లు పెండింగ్ ఉన్నాయి, తనకి 10 మంది టైలర్లు కావాలి, బుక్ చేసుకో, ఆర్డర్ ఫినిష్ చేయి, ఫాస్ట్గా డెలివరీ చేయి, ఫాస్ట్గా మనీ తీసుకో. ఓకే, ఈ ప్లాట్ఫామ్ని మీరు యూజ్ చేసుకోండి అని చెప్తున్నారు. రన్ టైలర్ ఈజ్ లైక్ మీడియేటర్ ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది. జస్ట్ లైక్ ఇప్పుడు ఆన్లైన్ లో ఏది ఆర్డర్ చేసినా ఇమీడియట్ గా మనకు మినిట్స్ లో వస్తున్నాయి. మీరు ఫ్యూచర్ లో ఇమాజిన్ చేసుకోగలరా? 10 minutes బ్లింకిట్ డెలివరీ యాప్, అలానే 3 hours బ్లౌజ్ డెలివరీ యాప్. రన్ టైలర్ విల్ బికమింగ్ సూన్. లేడీస్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. లైక్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకుంటేనే ముందు నుండి ప్రిపరేషన్ ఉంటుంది, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ శారీ వేసుకోవాలి, ఏ శారీకి ఏ బ్లౌజ్ వేసుకోవాలి అని చెప్పి. సో ఇలాంటివి వస్తే చాలా హెల్ప్ అవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది. అండ్ టైలర్ లైఫ్ చూస్తే ఇప్పటి వరకు కూడా టైలర్ లైఫ్ అలానే గడిచిపోయింది. సో తనకు ఒకవేళ 40,000 ఒక్కొక్కసారి మనకు హెల్త్ బాగాలేకనో అట్లనో ఇట్లనో ఒక 10,000 ఖచ్చితంగా ఎక్స్ట్రా అవసరం అవుతుంది. తను ఎంత చేసినా కూడా ఆ 10,000 రాదు. ఎందుకంటే ఎందుకు ఇస్తారు బొటిక్ ఓనర్స్? అదే ర్యాపిడోలో నీకు 10,000 కావాలంటే చూడండి, నువ్వు డే అండ్ నైట్ అగ్గిపుల్లలు పెట్టుకొని పని చేసినా కూడా నువ్వు 10,000 సంపాదిస్తావు కదా. ఆ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశాయి. బట్ ఇక్కడ ఎక్కడ క్రియేట్ ఉంది? ఒక ప్లాట్ఫామే లేదు. ఎలా చేంజ్ అవుతుంది?
ఎంతవరకు న్యూ జాబ్స్ని క్రియేట్ చేయగలుగుతున్నాం మనం, రైట్? ఈ రెంటైలర్ ద్వారా న్యూ జాబ్స్ క్రియేట్ చేయాలి. అండ్ చాలామంది హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళకి ఏదో ఒక పని చేయాలని ఉంటుంది, కానీ ఆపర్చునిటీ లేదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ పని చేయాలి. ఇలా ఇంట్లో ఉండే వాళ్ళకి డబ్బులు వస్తుంది అంటే ఆబ్వియస్లీ చేస్తారు కదా. అండ్ ఈ ఆల్ట్రేషన్ మార్కెట్ ద్వారా మిషన్ మేమే ఇస్తున్నాం, లీడ్ మేమే ఇస్తున్నాం. మీరు ఫ్యూయల్ మీరు కొట్టించుకోండి, కస్టమర్ ప్లేస్కి వెళ్ళండి, స్టిచ్ చేయండి, 80% మిమ్మల్ని తీసుకోమంటున్నాం. ఓకే. ఈ విధంగా ఒక టైలర్ యావరేజ్ మీద 30 నుంచి 40 వేలు నెలకు సంపాదించవచ్చు. సో ఇన్కమ్ పెరిగే కొద్దీ ఇండియాలో ఎప్పటికైనా కూడా ఒక సాధారణ ఫ్యామిలీ ఇన్కమ్ పెరిగే కొద్దీ వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. లైఫ్ స్టైల్తో పాటు హ్యాబిట్స్ కూడా చేంజ్ అవుతాయి. ఓకే. ఇన్కమ్ ఎప్పుడైతే లో ఉంటుందో ఎప్పటికీ హ్యాబిట్ చేంజ్ అవ్వదు. సో దీని ద్వారా మనం ఇన్కమ్ లైఫ్ స్టైల్ని చేంజ్ చేయొచ్చు. ఓకే. సో మీరు అన్నట్టుగా విమెన్కి చాలా మందికి ఇది హెల్ప్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది అని చెప్తున్నారు. అంటే రన్ టైలర్ ఇప్పుడు వాళ్ళు ఏదైనా చిన్న చిన్న వర్క్స్ చేసుకోవాలి అనుకుంటే రన్ టైలర్ యాప్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం, లేదంటే యాప్ యూస్ చేయడము చేస్తే వర్క్స్ ఎక్కడున్నాయో వాళ్ళ దగ్గరికి రావడమో వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళడమో అవుతుంది, అంతే కదా? సో నేను ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే బికాజ్ మనం ఎక్కువగా థింగ్స్ మాట్లాడుతున్నాం, బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్కి అర్థం అవ్వాలి వీళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు, ఇది మనకి ఎలా హెల్ప్ అవుతుంది, ఎండ్ ఆఫ్ ద డే మనకి హెల్ప్ అయ్యే విషయాలు మాట్లాడుకుంటే. ఇప్పుడు ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక సిస్టర్ ఉంది ఇంట్లో, తను ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం, ఆల్రెడీ కోర్స్ చేసింది. తను ఒక బొటిక్ వెళ్ళి రోజు పని చేయలేదు అనుకుందాం, కానీ ఇక్కడ మన యాప్లో ఉండడం వల్ల ఒక డిజైనర్కి రోజు 2-3 లీడ్స్ తను వర్క్ చేసుకున్నా కూడా యావరేజ్ మీద 4-5 వేలు రోజు డబ్బులు వస్తుంది. ఓకే. విల్ షీ హ్యాపీ? చాలా హ్యాపీ. ఓకే. టైలర్ కూడా అంతే, ఈ రోజు నేను పని చేయనని డిసైడ్ అయిపోయాడు, టేక్ రెస్ట్, మిగతా 5 రోజులు బాగా చేయి పని, అదే నువ్వు 30-40 వేలు ఇందులో వస్తుంది. అండ్ మాస్టర్ కూడా అంతే. ఓకే. అండ్ బొటిక్ ఓనర్స్కి ఇది ఎంత హెల్ప్ అవుతుంది అంటే ఫ్యూచర్లో ఎగ్జాంపుల్ ఎంత వాళ్ళు ఎండ్ చేసుకోవాలంటే అంత ఎండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బొటిక్లో చాలామంది ఫస్ట్ స్టార్టింగ్ స్టిచ్చింగ్తో స్టార్ట్ చేస్తారు, అది నడవట్లేదని మెల్లిగా లైనింగ్స్ పెడతారు, అది వెళ్ళట్లేదని మెల్లిమెల్లిగా డిజైనర్ ఫ్యాబ్రిక్స్, డిజైనర్ స్టిచ్చింగ్ డ్రెస్సెస్ పెడతారు, అది నడవట్లేదని మెల్లిగా శారీస్ పెడతారు. ఇలా చేసుకుంటూ చేసుకుంటూ వాళ్ళ ఇన్వెంటరీ 20 లక్షలు అవుతుంది. అది ఏం చేయాలో తెలియదు, ఇట్స్ ఎ లాస్, సైకలాజికల్గా డ్యామేజ్ అవుతాం. అండ్ ఈ విధంగా వాళ్ళ ఇన్వెంటరీని కూడా వాళ్ళు మన యాప్లో సెల్ చేసుకోవచ్చు. శారీస్ని ప్రమోట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏవైతే డిజైన్స్ చేస్తున్నారో వాళ్ళు చేయొచ్చు. రీసెంట్గా చెప్తాను, విజయవాడలో నా కజిన్ పెళ్ళి అటెండ్ అయ్యాను, అమ్మాయి బ్లౌజ్ మర్చిపోయింది. నేను నైట్ 11:30-12 వరకు అన్ని బొటిక్స్ తిరిగాను, తన సైజ్ బ్లౌజ్ ఎక్కడ దొరకలే. మేబీ ఆ రన్ టైలర్ ఇంకొంచెం ఫాస్ట్ చేయాలేమో అనిపించింది నాకు. రైట్, ఆ టైంలో ఉండింటే 2 అవర్స్లో బ్లౌజ్ అయిపోయేది కదా, మ్యాచింగ్ బ్లౌజ్. అప్పటికప్పుడు స్టిచ్ చేసి ఆల్ట్రేషన్ టైలర్ వచ్చేవాడు, టక్టగా స్టిచ్ చేసేవాళ్ళు, వెళ్ళిపోయేది, తను వేసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఆ టైంలో ఎవరు లేపినా ఇవ్వట్లేదు. సో ఈ లైవ్ ఎగ్జాంపుల్స్ చాలా మందికి చాలా ఉన్నాయి. రైట్, ఈ విధంగా బొటిక్ ఓనర్స్కి టెక్నాలజీ ద్వారా కన్వర్ట్ అయినప్పుడు మాత్రమే దే కెన్ ఎర్న్ మోర్ మనీ. ఓకే, చాలా ఎర్న్ చేసుకోవచ్చు. మూస పద్ధతి ద్వారా బిజినెస్ ఎక్కువ చేయలేము. చిన్న చిన్న గల్లీ షాప్స్ కూడా అప్గ్రేడ్ అయినాయి. ఓకే, మనం ఎందుకు కాకూడదు? బొటిక్ ఓనర్స్ అందరం ఎందుకు కాకూడదు? నేను కూడా ఒక సాటి బొటిక్ ఓనర్ లానే చెప్తున్నాను. అప్డేట్ అయితేనే మనకి ఫ్యూచర్ ఉంటుంది. ఓకే, రైట్. సో మీరు బొటిక్ పెట్టాలనుకుని ఫస్ట్ స్టార్ట్ చేశారు, అది ఫ్లాప్ అయింది, దెన్ అగైన్ మళ్ళీ యూటర్న్ తీసుకొని వచ్చారు, అంత బాగుంది. బట్ మీరేంటంటే అది ఆఫ్ సీజన్ అని తెలియదు నాకు అని అన్నారు కదా. సో మీకు ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియనప్పుడు మీరు స్టార్ట్ చేశారు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీకు ఒక నాలెడ్జ్ వచ్చింది కదా. సో మీకు అనిపించిందా అంటే ఈ యాప్స్ కానీ ఈ టెక్నాలజీని ఎక్కువగా యూజ్ చేద్దామని అనుకుంటున్నారు, మీరే బొటిక్ ఓన్గా స్టార్ట్ చేద్దాము అని చెప్పాలా? సో నాకు ఎలా అనిపించింది అంటే, నేను టెక్నాలజీ ఎక్కడ బాగా ఇంపార్టెంట్ అని అర్థమైంది ఏంటంటే, ఇంతకుముందు నేను ఆర్డర్స్ అన్నీ తీసుకొని గూగుల్ షీట్స్లో అలా చేసుకుంటున్నాను. ఓకే, గూగుల్ షీట్స్, వర్క్ షీట్స్ ఉంటాయి. ఆ వర్క్ షీట్లో నేమ్, ఫోన్ నెంబరు, క్లయింట్స్, ఐటమ్స్ ఎన్ని ఇచ్చింది, డెలివరీ డేట్ ఏంటి, పికప్ డేట్ ఏంటి, ఇట్లా డేటా రాసుకునేదాన్ని. బిల్ బుక్స్లో నేను ఎప్పుడు మెయింటైన్ చేయలేదు. ఓకే, చేసుకుంటున్నప్పుడు నాకు ఏమర్థమైందంటే, డిజైనర్కి యాక్సెస్ ఇస్తాం కదా, ఇది నువ్వు వర్క్ చేయాలి కదా ఈ షీట్లో. సో వాళ్ళు ఏం చేస్తారంటే డిలీట్ చేయడం, కొన్ని ఆర్డర్స్ని స్కిప్ చేయడం, ప్రాబ్లమ్స్ ఉన్నవి పక్కన పెట్టడం, ఇలా స్కిప్పింగ్ అనేది మొదలైంది. అక్కడ కంట్రోల్ నేను మిస్ అయ్యాను. సో నాకు అప్పుడు ఏమర్థమైందంటే, అరే సపరేట్ సాఫ్ట్వేర్ కావాలి, ఎవరు ఎడిట్ చేయకూడదు, ఒక్కసారి ఎంట్రీ అయిందంటే ఇట్స్ ఎంట్రీ. దానికోసం నేను మెల్లిమెల్లిగా రీసెర్చింగ్ మొదలు పెట్టాను అనమాట. ఆ విధంగా తయారైందే రన్ టైలర్. మన ఇండియాలో 1,00,000 పైన బొటికులు ఉన్నాయి.
1,00,000 పైన బొటిక్లలో మన సాఫ్ట్వేర్ 10 మంది యూజ్ చేసిన ఇట్స్ హ్యూజ్. అండ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ కూడా లాంచ్ చేసాం మార్కెట్లో. 1499 రూపీస్ పర్ మంత్ సబ్స్క్రిప్షన్తో మనం ఇస్తున్నాం. ఓకే. ఈ సబ్స్క్రిప్షన్ ఇంకొంతమందికి ఫ్రీగా కూడా యాక్సెస్ ఇస్తున్నాం. లెట్ దెమ్ గ్రో. అండ్ ఆల్సో మీరు ఈ April 27th కాజాగూడలో ఒక మేళా లాంటిది చేస్తున్నారని విన్నాము. సో వాట్ ఈస్ ఇట్ అబౌట్ అండ్ ఏం చేస్తారు దాంట్లో? ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈ టైలర్స్ని మాస్టర్స్ని కలిపే ఒక యాప్ని, పార్ట్నర్ యాప్ని తీసుకొచ్చాం. ఓకే. ఈ పార్ట్నర్ యాప్ని 27th మేము ఆల్రెడీ లాంచ్ చేసాము మార్కెట్లో. 27th ఒక్కొక్క ఏరియాలో ఒక సభ పెడుతున్నాం. హైదరాబాద్లో ఒకసారి, విజయవాడలో అలా పెడుతున్నాం. ఈ 27th హైదరాబాద్లో కాజాగూడలో మార్నింగ్ 10 to ఈవినింగ్ 7 o'clock వరకు జరుగుతుంది. ఈ సభకి ఏ టైలర్స్ మాస్టర్స్ వీళ్ళందరూ వస్తారో వీళ్ళందరినీ ఆన్బోర్డ్ చేస్తున్నాం పార్ట్నర్ యాప్లో. ఆన్బోర్డ్ చేసినాక 2-3 days వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత వాళ్ళు లీడ్స్ తీసుకోవాలి. యాప్ ఎలా యూస్ చేయాలి, ఎట్లా యూస్ చేయాలి, వాళ్ళు చేంజెస్ ఎలా ఉండాలి, వాళ్ళు ఇందులో ఉండడం వల్ల వాళ్ళకి బెనిఫిట్స్ ఏమి ఉంటాయి. టైలర్కి మాస్టర్కి బెనిఫిట్స్ ఏంటంటే డిజైనర్స్కి ఎవ్రీడే మనీ, ఎవ్రీడే వర్క్ ఫ్లో, ఎవ్రీడే వాళ్ళు అనుకున్న లైఫ్ని వాళ్ళు చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సేమ్ లైక్ అర్బన్ క్లాప్. అండ్ బొటిక్ ఓనర్స్కి ఏంటంటే వీళ్ళు బాగా ప్రొడక్టివిటీగా పనిచేస్తే, అండ్ బొటిక్ ఓనర్ మార్నింగ్ నుంచి 365 days అక్కడే ఉంటారు. వాళ్ళు ఒక్కరోజు కూడా హాలిడేని ఎంజాయ్ చేయరు. ఎందుకు అంటే షాప్ను వదిలేయాలంటే భయంతో ఎక్కడైతే చేస్తామో వర్కౌట్ అవ్వదు. ఓకే. అండ్ అక్కడ ఒక ఆపరేషన్ సిస్టమ్ అనేది ఉండాలి. అంటే బొటిక్ ఓనర్స్ నేను ఉన్నా లేకపోయినా పని జరగగలగాలి. ఆ పని జరిగినప్పుడే సక్సెస్. ఓకే. దాన్ని మనము ఈ యాప్ ద్వారా చేయగలుగుతున్నాం. అంతా లాక్ చేస్తున్నాం. ఒక టైలర్ ఎక్కడున్నారో తను ట్రాక్ చేయొచ్చు మన సాఫ్ట్వేర్ ద్వారా. ఒక మాస్టర్ ఎన్ని పీసెస్ కట్ చేశాడో ఇంట్లో ఉండి చూసుకోవచ్చు. ఒక డిజైనర్ ఎక్కడెక్కడికి వెళ్తుందో కనుక్కోవచ్చు. ఓకే. విత్ దేర్ ఫోటోగ్రాఫ్స్, వాళ్ళ మ్యాపింగ్, ఎవ్రీథింగ్ ట్యాప్ అయి ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ కోసమైనా వాళ్ళు టైలర్ని తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి అన్నీ ఒకటే ప్రాబ్లం ఉండదు. కొంతమందికి లీడ్స్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి మ్యాన్ పవర్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి వాళ్ళ శారీస్ సేల్స్ అవ్వకుండా ప్రాబ్లం ఉంటుంది. రైట్? అన్ని కనెక్టివిటీని, డాట్స్ని టైలర్ మిక్స్ చేస్తుంది కాబట్టి సో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇట్స్ ఏ గేమ్ చేంజర్ ఇన్ ద మార్కెట్. ఓకే. సో మీరు ఒక ప్రీవియస్ ఇంటర్వ్యూలో చెప్పారు దట్ ఎలాన్ మస్క్ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ అని చెప్పి. మీరు ఆయన దగ్గర నుండి ఇన్స్పిరేషన్గా తీసుకున్నది అంటే ఈ టెక్నాలజీ పరంగానే, లేదంటే ఇది మీరు పర్సనల్ లైఫ్లోనా? సో ఎలా అంటే ఇప్పుడు ఎలాన్ మస్క్ని మనం క్లోజ్గా అబ్జర్వ్ చేసే వీడియోస్ చూడగలిగితే ఏజ్ ఈజ్ ద మ్యాటర్. అండ్ తనకున్న మెంటల్ స్టెబిలిటీ కానీ ఇవి కానీ, సో అంటే ఒక 100 సంవత్సరాల తర్వాత లైఫ్ని ఇప్పుడు చూడగలిగాడు. ఓకే. సైంటిస్టులు కూడా అంతే కదా, రైట్? ఇప్పుడు మనకి బల్బ్ అవసరం అనేది ఎప్పుడో చూడగలిగాడు. అప్పుడు చేసిందే మనం ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం. అలానే ఎలాన్ మస్క్ కూడా 100 years టెక్నాలజీ ఫాస్ట్ ఉంటే ఎలా ఉంటుంది లైఫ్ అనేది ఇప్పుడు చూడగలిగారు. అది హామ్ అని కొంతమంది అంటారు, యూస్ఫుల్ అని కొంతమంది అంటారు. రైట్? ఇట్స్ ఏ బోత్ సైడ్స్ ఉంది. నేనేమంటానంటే మనం కూడా అది ఏ ప్యాషన్తో అయినా సరే ఒక 100 సంవత్సరాల ముందెళ్ళి ఆలోచించగలిగితే మనం చాలా బాగుంటామని నేను ఆలోచిస్తాను. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఈ తప్పు చేస్తే నా లైఫ్ అలా ఉంటుంది అని నేను ముందే ఊహించుకున్నాను అనుకోండి, ఎప్పుడు తప్పు చేయను. రైట్? అలా చాలామంది ఊహించుకోకుండానే మిస్టేక్స్ చేస్తాం. సో ఫాస్ట్ లైఫ్ ఎప్పుడూ మంచిదే, బట్ కానీ దాన్ని రైట్గా ఎలా యూజ్ చేసుకోవాలనేది మన బ్రెయిన్లో ఉండాలి. ఓకే. సో దట్స్ వై ఐ లైక్ ఎలాన్ మస్క్. ఎందుకంటే అంత ఫాస్ట్ ఫేస్ లైఫ్ని ఊహించగలిగాడు కాబట్టి ఈరోజు ఒక టెస్లా కావచ్చు, ఇంకొక కార్ కావచ్చు, వాట్ ఎవర్ మార్కెట్లో మనం అప్డేట్ అవుతున్నాం కదా. ఇంతకుముందు లగ్జరీ కార్స్ మనకి చాలా తక్కువ కనిపించేవి, ఇప్పుడు 10 కార్లలో 2 కార్లు లగ్జరీ కార్స్ ఉన్నాయి. ఓకే. సో అంత అప్గ్రేడ్ అవుతున్నామంటే ద రీజన్ బిహైండ్ టెక్నాలజీ. అండ్ ఆల్సో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక స్ట్రాటజీ ఉంటుంది మైండ్లో ఎవరికైనా కానీ, నేను ఇది చాలనుకుంటున్నా, నా ఫార్ములా ఇది అని చెప్పి. సో అలా టైలర్ ఫార్ములా ఏంటి? టైలర్ ఫార్ములా కాదు కానీ నా ఫార్ములా చెప్తాను. సో నా ఫార్ములా పర్ డే 12 to 13 hours కష్టపడండి, నేచర్ని నమ్మండి. రైట్? మీరు చేస్తున్నది ముందు ఆలోచిస్తూ పోండి. బ్యాక్ ఎన్ని స్టోన్స్ వచ్చినా కూడా పట్టించుకోవద్దు. తగిలితే మహా అయితే రక్తం మాత్రమే వస్తుంది, ప్రాణాలు అయితే పోవు. ఈ ఒక్క ఫార్ములా మీద ఎవరు వర్క్ చేసినా సక్సెస్. ఆగిపోయామా అంతే గాన్. సో ఎన్ని స్టోన్స్ వచ్చినా కూడా
ముందుకు మాత్రమే తీసుకోగలిగేవాడే సక్సెస్ అవుతాడు. వెనక్కి ఒక్కసారి తిరిగితేమంటే భయం వేస్తుంది. వెనక్కి చూడదు, ముందు మాత్రమే చూడు. అండ్ మనం ఏదైతే ఒక పాజిటివ్తో, ఏదైతే ఒక ఆలోచనతో సొసైటీకి మనం ఒక క్రియేషన్తో మనం చేస్తామో నేచర్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే. సో దట్స్ ఐ బిలీవ్ ఇన్ గాడ్, నేచర్. సో స్ట్రాంగ్గా మనం కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్, నో డౌట్. సో మీరు ఆ థాట్ తోనే మీరు ఇందాక చెప్పినట్టుగా ఒక అన్టాప్డ్ సెక్షన్ ఆఫ్ బిజినెస్ ఇది, సో దాంట్లో నేను ట్రై చేద్దామని అనుకుంటున్నాను అని చెప్పేసి ఫస్ట్ థాట్ చెప్పారు. మీరు ఇంతసేపు ఈ కాన్వర్సేషన్ లో నాకు వాట్ ఈస్ రన్ టైలర్, ఏం చేస్తుంది అసలు, నార్మల్ గా ఆడియన్స్ కి ఎలా యూజ్ అవుతుంది అని నాకు అర్థమైంది. బట్ ఇది ఫస్ట్ మీరు చెప్పినప్పుడు అర్థమైంది ఆ జనాలకి అసలు ఏంటిది, ఏం మాట్లాడుతుంది, బిజినెస్ ఏంటి, బొటిక్ ఏంటి. రన్ టైలర్ ఎంత షేక్ చేసిందంటే యూ డోంట్ బిలీవ్. ఒక్కొక్క వీడియో నాది 3 million 4 millionకి కూడా రీచ్ అయింది. అండ్ అన్ని మీడియాస్ కూడా చాలా సపోర్ట్ చేశాయి. ఎందుకంటే ఇది ఒక అవేర్నెస్, ఇట్స్ లైక్ కరోనా ఓన్లీ. ఎందుకంటే తెలుసో తెలియకో ఒక ఉమెన్ సంపాదన టైలరింగ్లో ఉంది, తెలుసో తెలియకో ఒక టైలర్ సంపాదన ఎంతో మంది ఫ్యామిలీస్ బతుకుతున్నాయి. ఇట్స్ ఎ ట్రెడిషన్. వ్యవసాయం ఎలానో మన బ్యాక్ బోన్ ఇండియాకి, టైలరింగ్ కూడా ఒక బ్యాక్ బోన్ ఇండియాకి. ఎందుకు పొలిటికల్ పీపుల్ అందరూ మిషన్ ఇస్తున్నారు, రైట్? ఎందుకు కంప్యూటర్ ఇవ్వకూడదు, రైట్? సో కాబట్టి వ్యవసాయం ఎలానో మన టైలరింగ్ కూడా మన ఇండియాకి అంత స్ట్రెంగ్త్. కాబట్టి చాలా ఆర్గనైజేషన్స్ చాలా ట్రై చేసాయి ఆర్గనైజ్ చేయడానికి, బట్ సమ్వేర్ లాస్ట్ అని నేను ఒప్పుకుంటాను. బట్ నేను మాత్రం ఈ టెక్నాలజీ ద్వారా ఆ బ్రిడ్జిని అయితే నేను గ్యాప్ చేస్తాను. డెఫినెట్లీ ఫిల్మెంట్ అయితే చేస్తాను. ఓకే. అండ్ మీరు ఇంతకుముందు చెప్పిన దాంట్లో చేనేత కార్మికులకు కూడా ఇది హెల్ప్ అవుతుంది అని చెప్పి ఒకటి మెన్షన్ చేశారు. అవును. ఎలా హెల్ప్ అవుతుంది? రీసెంట్గా నేను సిరిసిల్ల, పోచంపల్లి ఇలా అంతా వెళ్ళాను. యూ డోంట్ బిలీవ్, వాళ్ళు నన్ను లోపలికి కూడా రానియట్లేదు. ఎంతమంది వస్తారమ్మా ఇలా పెన్ను పేపర్లు పట్టుకొని, ప్లీజ్ వెళ్ళండి అని నన్ను బయటికి నెట్టేసినా కూడా నేను మళ్ళీ ఒకసారి ప్లీజ్ ఇదొక్కసారి రానివ్వండి అని తెలుసుకున్నప్పుడు వీఆర్ వేస్ట్ అని అనిపించింది నాకు. ఎందుకంటే ఎంతో కష్టపడి వాళ్ళు ఆ శారీస్ చేనేత నేస్తూ కూడా వాళ్ళు ఎంత స్ట్రాంగ్ మైండ్ విజన్తో ఉన్నారంటే అది వాళ్ళకి కొన్ని జనరేషన్స్ నుంచి అది చేస్తున్నారు. వాళ్ళకి లాస్ ఉన్నా కూడా మేము ఇదే చేస్తామంటున్నారు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఇప్పుడు మనం లాస్ వచ్చింది అనుకోండి, వెంటనే మూసేసి ఇంకోటి పెడతాం. వాళ్ళు అలా కాదు. ఆ బ్లడ్, ఆ వృత్తి అనేది వాళ్ళకి వెళ్ళిపోయింది వాళ్ళ జీన్స్లో. లాస్ ప్రాఫిట్ అని చూడట్లేదు, మాకు ఇదే వచ్చు, మేము పొద్దు నుంచి ఇదే చేస్తాం అనేసే వాళ్ళు ఉన్నారు. బట్ వెరీ సూన్ ఈ ప్రాబ్లమ్ని కూడా నేను అడ్రస్ చేస్తూ సాల్వ్ చేయడానికైతే టెక్ని తీసుకొస్తున్నాను. డైరెక్ట్గా కస్టమర్ని చేనేత కార్మికుడు నేత చేసే ఒక చీరని మిక్స్ చేస్తాను. పర్ఫెక్ట్, రైట్? ఈ ద్వారా వాళ్ళకి కూడా లైఫ్ ఉండేలా చేస్తాను. ఎందుకంటే టెక్నాలజీ తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. దట్స్ ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ. ఒకే ఒక కరోనా న్యూస్ ఓన్లీ బికాస్ ఆఫ్ టెక్నాలజీ 100 కోట్ల మందికి రీచ్ అయింది. మాస్క్ పెట్టుకోండి, హ్యాండ్ వాష్ చేయండి, రైట్? ఈ విధంగా నేను అన్ని మీడియాస్ని కూడా సపోర్ట్ కోరుతున్నాను. ఈ పార్ట్నర్ యాప్ ఏదైతే 27th ఉందో సక్సెస్ చేస్తే వీ కెన్ క్రియేట్ వండర్స్. ఓకే. అండ్ ఆల్సో ఆ పార్ట్నర్ యాప్ గురించి చెప్తారా, ఏమేమి చేస్తుంది ఎగ్జాక్ట్గా అని చెప్పి? పార్ట్నర్ యాప్ గురించి ఎలా అంటే వాళ్ళ నేము, ఫోన్ నెంబర్ అని డాష్ బోర్డ్లో ఇచ్చిన వెంటనే ఓటీపీతో వాళ్ళు లాగిన్ అయిపోతారు యాప్లోకి. ఓకే, రైట్? యాప్ క్రియేట్ అయిపోయిన తర్వాతనే వాళ్ళని కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. మీరు ఎక్కడ ఉంటారు, ఎక్కడ వర్క్ చేస్తారు, అండ్ పర్ డే మీరు ఎన్ని గంటలు పని చేయగలుగుతారు, అసలు మీకు ఏమొచ్చు, బ్లౌజ్ వచ్చా, డ్రెస్ వచ్చా, లేదంటే ఆల్టరేషన్ చేస్తారా, ఇవన్నీ చేసిన తర్వాత ఒక ప్రొఫైల్ క్రియేట్ అయిపోతుంది. ఓకే. ప్రొఫైల్ క్రియేట్ అయిపోయినాక ఆటోమేటిక్గా వాళ్ళని ఒక లొకేషన్, కాజాగూడ లొకేషన్కి రమ్మంటాం. అక్కడ ఒక హెడ్ ఆఫీస్ ఉంటుంది, అక్కడ ఒక మంచి మాస్టర్ ఉంటాడు, ఆయన వీళ్ళని టెస్ట్ చేస్తాడు. అప్రూవ్ చేయాలి కదా, వీళ్ళు ఎలా కుడతారు, ఎలా కట్ చేస్తారు, ఇవన్నీ అప్రూవ్ చేసిన తర్వాత ఒకవేళ ఏదైనా బేసిక్ ట్రైనింగ్ అవసరం అయితే బేసిక్ ట్రైనింగ్ ఇస్తాం. లేదు పర్ఫెక్ట్ ఉన్నాడు, మంచి చేస్తున్నాడు అంటే డైరెక్ట్ హీ విల్ గో ఫర్ ద ఆన్ సైట్. ఇంకా తనకి లీడ్స్ రావడం మొదలవుతుంది, దెన్ హీ కెన్ వర్క్. ఓకే. అండ్ ఈ విధంగా టైలర్స్ పార్ట్నర్ యాప్ అనేది అండ్ ఈజీగా వాళ్ళకి అర్థం అవ్వడానికి, ఎందుకంటే టైలర్స్ అండ్ మాస్టర్స్ ఎక్కువ అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు, వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వడానికి కూడా మనం అంత ఈజీగా చేసామన్నమాట ఓకే యాప్ని కూడా. అండ్ డిజైనర్స్కి అయితే చాలా మంచి హ్యూజ్ ఆపర్చునిటీ ఇది, ఇఫ్ దే కెన్ యూస్. ఆ బొటిక్లలో వాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ వరకు అండ్ వాష్రూమ్స్ కూడా లేని ప్లేసెస్లో డిజైనర్స్ పనిచేస్తున్నారు. ఈ విధంగా యాప్ని యూజ్ చేసుకోవడం వల్ల డిజైనర్స్ రోజు 2-3 లీడ్స్ వాళ్ళు కంప్లీట్ చేసినా కూడా మినిమం 2,000 నుంచి 3,000 ఈజీగా సంపాదించవచ్చు. అండ్ మగ్గం వర్కర్స్కి, ఆర్ట్ వర్కర్స్కి, పెయింట్ చేసే వాళ్ళకు కూడా ఇందులో ఆన్బోర్డింగ్ ఉంది.
ఓకే ఓకే. మగ్గం వర్క్ చేసే వాళ్ళు కూడా ఇంటికే వెళ్ళి మగ్గం వర్క్ చేసేయచ్చు. సో ఇంతప్పటి వరకు మనం మాట్లాడుకుంది విమెన్ గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం. బట్ ఐ హ్యావ్ ఎ డౌట్, అంటే మెన్కి కూడా మీరు అన్నట్టుగా కర్టెన్స్ కానీ డోర్ మ్యాట్స్ కానీ ఎగ్జాక్ట్లీ అన్ని ఎక్కడైతే మనకు నీడిల్ అండ్ థ్రెడ్ మీట్ అవుతుందో అన్ని ఇండస్ట్రీస్ అన్ని థింగ్స్ చేస్తామని చెప్పారు కదా. సో మెన్కి కూడా వాళ్ళకి కూడా స్టిచ్చింగ్ ఏదైనా కావాలన్నా కూడా ఎవ్రీథింగ్ ఇస్ అసలు ఒక నీడ్కి ఒక ఆకలికి మెన్ ఉమెన్ అని ఉందా? రైట్. సో జీవన ఉపాధి అనేది ఎలా అంటే మెన్నా ఉమెనా అని చూడదు. నాకు డబ్బులు అవసరం ఉంది, ఫ్యామిలీ నడవాలి, ఫ్యామిలీ ఆకలి తిరగాలంటే మెన్ అయినా పని చేయొచ్చు, ఉమెన్ అయినా పని చేయొచ్చు. మేబీ ఇన్ ఫ్యూచర్ చదువుకునే ఒక 6th grade 7th grade పెయింట్ వస్తే శారీ మీద పెయింట్ కూడా వేయచ్చు, ఓకే, బ్లౌజ్ మీద పెయింట్ వేయచ్చు, లేదా కటన్ మీద పెయింట్ అయ్యి. టాలెంట్కి నో జెండర్ కదా, ఆకలికి నో జెండర్. సో ఇది ఈక్వల్ జెండర్. ఓకే. అంటే ఒకవేళ స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే మెన్ కూడా మెన్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి కదా? అన్నీ ఉంటుంది, స్టిచ్చింగ్ ఎవ్రీథింగ్. ఓకే, పర్ఫెక్ట్. అండ్ ఆల్సో మీరు ఇండస్ట్రీ దీంట్లో ఈ అపారెల్ ఇండస్ట్రీ ఏదైతే స్టిచ్చింగ్ అంటున్నారో బొటిక్స్ కానీ వీటన్నిటిలో కూడా ఫస్ట్ నాలెడ్జ్ లేకుండా మీరు ఎంటర్ అయ్యారని చెప్పారు. ఇప్పుడు చాలా నాలెడ్జ్ గెయిన్ చేసినట్టున్నారు మీరు, అంతేనా? ఓకే ఓకే. సో ఇది కాకుండా ఇంకా ఏమేమి టచ్ చేశారు మీరు? యాక్చువల్గా నేను చాలా ఇండస్ట్రీస్, ఫుడ్ ఇండస్ట్రీ టచ్ చేశాను లాస్ట్ టైం. అండ్ దెన్ ఇంకా ఒక స్కూల్ నడిపాను, అండ్ ఒక వెల్నెస్ కంపెనీని రన్ చేశాను. అన్ని ఐడియాస్ కూడా ఒక స్కేలప్లో టెక్నాలజీలో ఫెయిల్ అయ్యాను. అంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఒక స్టార్ట్ చేసినప్పుడు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆబ్వియస్లీ ప్రాబ్లం వస్తుంది కదా. సో అది వదిలేసి మీరు నెక్స్ట్ దానికి వెళ్ళారా, లేదంటే అదే దాంట్లో? ప్రాబ్లంకి నేను ఎప్పుడు వదిలేయలేదు. నేను ఎప్పుడు కూడా ప్రాబ్లంని చూసి ఎప్పుడు భయపడను. నేను వదిలేసిన కారణాలు ఏంటంటే, ఇప్పుడు నాదేంటంటే నేను ఒకటి సాల్వ్ చేస్తే కొన్ని కోట్ల మందికి యూజ్ అవ్వాలనేది నా ఐడియా. సో నేను ఇప్పుడు ఒక ఫుడ్ రెస్టారెంట్ పెట్టాను అనుకోండి, అంతమందికి నేను సర్వ్ చేయలేను. ఓకే, రైట్. అక్కడ నేను వదిలేశాను. ఎందుకు చేయలేరు? మీరు ఫ్రాంచైజీస్ ఇస్తే తర్వాత అది ఇట్స్ రిస్కీ కదా. నేను ఎప్పుడు చెఫ్ని వెతుక్కోవాలి, అదంతా చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక న్యూస్ని స్ప్రెడ్ చేయాలి అంటే ఇంటింటికి వెళ్ళి చెప్పడం బెటరా, ఒక మీడియా ఛానల్లో చెప్పడం బెటరా? ఆబ్వియస్లీ, రైట్. అలానే నేను ఎంచుకున్న ఐడియాస్ అన్ని ఇంటింటికి వెళ్ళి చెప్పడం లాంటివి ముందు చూసుకున్నది. ముందు ఓకే. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ ఉంది, ఓకే, ఐ కెన్ గో ఎనీవేర్. నేను US లో కూడా స్టార్ట్ చేయాలి, దానికి కూడా టెక్నాలజీ వాడొచ్చు కదా మీరు? వాడలేము, చాలా కష్టం. ఐ కెనాట్. ఎక్కడ ఉన్నారు, హోటల్స్ ఎక్కడ ఉన్నాయి, టఫ్ కదా. ఎందుకంటే అంటే ఎక్కువ అవైలబిలిటీ కూడా దొరకాలి కదా. ఆ అవైలబిలిటీని చెక్ చేసుకొని నెక్స్ట్ చేసుకునే వాళ్ళకి లైఫ్ అయిపోతుంది. బట్ ఏది ఎక్కువ ప్రాబ్లం ఉంది అని చూసినప్పుడు ఆల్రెడీ వాటికి సొల్యూషన్స్ ఇచ్చేశారు. ఐ డోంట్ వాంట్ టు బి అనదర్ సొల్యూషన్. సో ఈ ఇండస్ట్రీ ఎక్కువ స్ట్రగుల్ ఉంది, ఇంతవరకు సొల్యూషన్ లేదు, అన్ట్యాప్డ్ అనేసి అంటున్నాను. సో దానికోసమే దీన్ని నేను స్టార్ట్ చేశాను. దిస్ ఈజ్ లైక్ 3rd year వి అంటాడు. ఓకే. సో 3 years నుంచి వీఆర్ డూయింగ్ లైక్ మార్వలస్ యూటర్న్స్. సో ఇప్పుడు మనం అది వెళ్తున్నాం. వెరీ సూన్ వీఆర్ కమింగ్ అప్ విత్ డిఫరెంట్ ఐడియాస్ ఇన్ ద మార్కెట్. నేను ఒక సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, పర్ఫెక్ట్. yes. సో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? అంటే స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ ఒకటి స్టార్ట్ చేసి దాంట్లోనే ఏదో ఒకటి అయినా పోయినా దాంట్లోనే చూసుకోవాలి అని అంటారు కదా. మీరు ఇన్ని ట్రై చేస్తున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్లో మీకు ఎంతో కొంత ప్రాఫిట్ ఉంది. దెన్ ఆఫ్టర్ మళ్ళీ మీరు ఇంకొక చూస్ చేసుకుంటారు, అంటే ఆల్మోస్ట్ అన్ని కవర్ చేస్తున్నారు కదా. ఎందుకు చెప్పాలి అంటాను. ఇంట్లో వాళ్ళకి చెప్పరా? ఎందుకు చెప్పాలి? వై యూ నీడ్ టు టెల్? పుట్టేటప్పుడు నువ్వు చెప్పేసి వచ్చావా? చచ్చిపోయేప్పుడు నువ్వు చెప్పేసి వెళ్తావా? పేరెంట్స్కి ఫ్యామిలీస్కి చెప్పవు కదా. ఎందుకు చెప్పాలి అంటాను. ఒకటి ఏదన్నా మీరు స్ట్రాంగ్గా అనుకున్నప్పుడు, అందులో ఒక నిజాయితీ ఉన్నప్పుడు, అందులో మీరు ఏదైనా చేయాలి అని కోరుకుంటున్నప్పుడు సొసైటీకి ఏం హామ్ లేదు, దాన్ని ఎందుకు చెప్పాలి మీరు? అంటే ఒప్పుకోవడం కోసం చెప్పడం అనట్లేదు నేను. జనరలీ మనం ఇంట్లో చెప్పుకుంటాం కదా, మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయాలో వాళ్ళకి తెలియాలి అనుకుంటారు కదా. నేను ఫస్ట్ న్యూస్ అయ్యాను, తర్వాత ఇంట్లో తెలిసేది. ఓకే. అంటే ఎందుకంటే ఎక్కడో ఒక నా మైండ్ సెట్లో ఎక్కువ చెప్పడం వల్ల స్టాపింగ్ ఒకటి అనేది ఒకటి ఉంటుంది, అండ్ వాళ్ళ ఐడియాలజీని మన మీద రుద్దడం అనేది ఒకటి ఉంటుంది, అండ్ మేబీ సక్సెస్ఫుల్ కాకుండా ఉండే వాళ్ళ స్టోరీస్ మనకు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ వింటే ఫస్ట్ మనం బ్యాక్ స్టెప్ వేస్తాం. లెట్స్ ట్రై చేసుకుంటూ ఉంటే కదా ఆటోమేటిక్గా మనం వెళ్ళిపోతాము. అందుకే నేను ప్రతి ఒక్క ఉమెన్కి చెప్తాను, సక్సెస్ ఫెయిల్యూర్ అని పక్కన పెట్టండి, ఫస్ట్ స్టెప్ అవుట్ ఫ్రమ్ ద హోమ్, డూ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇదే చెప్తాను. అండ్ ఫ్రాంచైజీ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో, ఫ్రాంచైజీ ఎవరైతే మనం తీసుకున్నామో, అండ్ అప్కమింగ్ ఫ్రాంచైజీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, ఏది కూడా ఓవర్ నైట్లో సాధ్యం కాదు. వెయిట్ చేసే పేషెంట్ మీకుందా?
వెయిట్ చేయగలమా? అసలు మన ఉమెన్కి ఉండేదే కదా పేషెన్స్. బట్ కమింగ్ టు ద ఎంటర్ప్రినర్ జర్నీ వచ్చేకి పేషెన్స్ లేదు. ఓకే. చాలా వెయిట్ చేయాలి. అదొక్కటే నేను కోరుకుంటాను. ఉమెన్కి చాలా శక్తి ఉంది, చాలా పవర్ ఉంది. కొంచెం చిన్న చిన్న టర్నింగ్స్ చేసుకుంటే వీ కెన్ క్రియేట్ వండర్స్. ఓకే. చాలా చేయొచ్చు. అండ్ మీరు టెక్నాలజీని ఎక్కువ యూజ్ చేద్దామని అనుకుంటారు. ఆబ్వియస్లీ మీరు ఇప్పుడు నెక్స్ట్ ఈ రన్ టైలర్ కూడా ప్యూర్లీ మీకు టెక్నాలజీ బేస్డ్, కంప్లీట్లీ 100% టెక్ బేస్డ్ ప్లాట్ఫామ్. ఓకే. సో ఆ టెక్నాలజీని అంత యూజ్ చేద్దాం అనుకున్నా. అండ్ ఆల్సో మీరు కూడా టెక్నికల్ టర్మ్స్ వాడుతుంటే కూడా మీరు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలుసుకోవడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. సో మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ MBA కంప్లీట్ చేశాను. ఓకే. సో MBA ఐఎమ్ నాట్ ఇన్ టు టెక్, బట్ నాకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటంటే టెక్నాలజీ. ఎందుకంటే చాలా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది లైఫ్ని. ఈరోజు ఇన్ని ప్లాట్ఫామ్స్ లేకపోతే ఇన్ని లక్షల జాబ్లు క్రియేట్ అయ్యేవి కాదు కదా. ఎంత గవర్నమెంట్ సపోర్ట్ చేసినా కూడా చేయలేం కదా. ఓకే. రైట్. అందుకోసమే వాటి మీద ఎక్కువ మైండ్ పెట్టడం, వాటిలో ఎక్కువ గ్రో అవ్వాలని చూడడం, రీసెర్చ్ చేయడం, అలా నా జర్నీ అనేది మొదలైంది. ఓకే. నా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా టెక్నాలజీ ప్లాట్ఫామ్తో వచ్చేవే. వెరీ సూన్ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అన్నీ లాంచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో మీకు ఏదైనా స్పెసిఫిక్ టైం ఉందా? నేను ఇది చూస్ చేసుకున్నాను, నేను ఇప్పుడు రన్ టైలర్ చూస్ చేసుకున్నాను, దిస్ ఇస్ ఇట్, ఇంకా నేను దీంతోనే వెళ్తాను ఏదైనా కూడా అని చెప్పేసి ఏదైనా స్పెసిఫిక్ టైంలో మీరు డిసైడ్ అయ్యారా? ఆర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అట్లా ఏమైనా ఉందా? సో ఇంకా నా లైఫ్ వద్దురా బాబు, ఎన్ని చేసినా ఫెయిల్ అవుతున్నాను అని నన్ను నేను బాగా కంప్రెస్ చేసుకున్నప్పుడు ఒక పార్క్లో కూర్చున్నాను నేను. అరే ఏం చేసినా ఫెయిల్ అవుతుంది, నేను అసలు ఏమైనా చేయగలనా లేదా అని అనుకున్నప్పుడు సో ఇండియా టీవీ CEO వినయ్ మహేశ్వరి గారు నాకు మెంటర్ తను. సో తన్ని నేను కలిసి ఇలా డిప్రెస్డ్ అయినప్పుడు, నువ్వు ఏదైనా సాధిస్తావు కానీ ప్రపంచంలో ఏదైనా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఒక స్టేట్మెంట్ ఏదైనా ఉంటే తీసుకురా అని చెప్పారు. ఓకే. అప్పుడు నాకు 2 months టైం పట్టింది. 2 months ఏది ఉంది అని సాల్వ్ చేయాలని నాకు తెలిసినప్పుడు అప్పుడు టైలరింగ్ ఇండస్ట్రీ అనేది ఉంది అని నాకు అర్థమైంది. ఆన్ ద స్పాట్ గోడాడీ ఓపెన్ చేసి రన్ టైలర్ అని నేమ్ పెట్టాను. మీరే నేమ్ అప్పుడే ఫిక్స్ చేశారా? అప్పుడు జస్ట్ ఆన్ ద స్పాట్ తీసుకునేసాను నేమ్. అప్పుడు రన్ టైలర్ అనేది నా బ్రెయిన్లో ఫీడ్ చేశాను అనమాట. సో ఎక్కడ చూసినా నాకు రన్ టైలర్ని చూడాలి అనేది నా ప్యాషన్ అండ్ డ్రీమ్. అంటే ఆన్ వాట్ బేసిస్ మీరు ఆ నేమ్ ఫిక్స్ అయ్యారు ఆ పాయింట్ ఆఫ్ టైంలో? పెట్టిందే టైలర్ కోసం. ఓకే. నేను రన్ అవుతాను టైలర్ కోసం, టైలర్ కూడా రన్ అవుతారు టైలర్స్ కోసం మాత్రమే. ఎందుకంటే వాళ్ళ లైఫ్ టైలరింగ్ ఇండస్ట్రీని షేక్ చేసేది వాళ్ళే కదా. ఓకే. సో దట్స్ వై మై కంపెనీ నేమ్ రన్ టైలర్. ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ దట్ టైలర్ ఇందులో ఉన్నందుకు. అండ్ టైలరింగ్ ఇండస్ట్రీ నేను ఎప్పుడు కూడా నీచంగా చూడలేదు. అండ్ అదే కాకుండా ఈ టైలరింగ్ ఇండస్ట్రీని చేంజ్ చేస్తున్నందుకు 1.1% చేంజ్ అయినా కూడా నేను హ్యాపీ. ఓకే. ఓకే. అండ్ డెఫినెట్లీ ఏ బిజినెస్ అయినా ఇప్పుడు బ్రాండింగ్ కానీ మార్కెటింగ్ కానీ ప్రమోషన్స్ కానీ లైక్ నెక్స్ట్ లెవెల్ చేస్తున్నారు, ఎవ్వరు తగ్గట్లేదు. సో సెలబ్రిటీస్ని యూజ్ చేసుకోవడం, లేదంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ యూజ్ చేసుకోవడము, యూట్యూబర్స్ని యూజ్ చేసుకోవడం. సో మీరు అలా ఏదైనా ట్రై చేశారా? అంటే చాలా ట్రై చేశాను, చాలా మీడియాస్ వెళ్ళాను, ఇన్ఫ్లుయెన్సర్స్ చిన్న వాళ్ళని కలిశాను. అండ్ నేను బాగా స్ట్రగుల్ అయింది ఏంటంటే ఏదైనా ఒక మీడియాని అప్రోచ్ చేయడం అండ్ అంత ఈజీ కాదు, రైట్? చాలా టఫ్ అవుతుంది. కానీ లక్కీలీ నేను ఎంచుకున్న ఐడియా వల్ల చాలా మీడియాసే నన్ను అప్రోచ్ అయ్యాయి అండ్ చాలా న్యూస్ పేపర్స్ అప్రోచ్ అయ్యాయి. అండ్ దీని ద్వారా ఇంకా కొంచెం విజిబిలిటీ పెరిగింది మార్కెట్లో. అండ్ ఐఎమ్ కీప్ ఆన్ ఇన్ మీడియా, ఎప్పుడు మీడియాలో కనపడుతూ ఉండడం వల్ల కూడా కస్టమర్ కావచ్చు అండ్ ఈ ప్రాజెక్ట్ అనేది ఇంకా ముందుకు వెళ్తుంది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. ఓకే. సో ఏంటంటే ఏదైనా నార్మల్గా బొటీక్ కానీ లేదంటే ఏదైనా షాపింగ్ మాల్ కానీ ఏదైనా షాప్ ఎనీ స్టోర్ సెలబ్రిటీస్ యూజ్ చేస్తున్నారు, వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు. సో మన దానికి సెలబ్రిటీస్ టైలర్సే. ఓకే. బ్రాండ్ అంబాసిడర్స్ వాళ్ళు. ఓకే. దే ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్స్. ఎందుకంటే వాళ్ళు లేకపోతే అసలు ఈ అపారల్ ఇండస్ట్రీనే లేదు. ఎంతమంది మాస్టర్ని పుట్టిస్తాం, చాలా కష్టం కదా. అందరూ ఇప్పుడు వ్యవసాయం అందరూ తినేవాడైతే పండించేవారు ఎవరు, అందరూ కట్ చేసే వాళ్ళు అయితే కుట్టే వాళ్ళు ఎవరు. సో మన కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్స్ టైలర్స్. సో నెక్స్ట్ మీరు యాప్ పార్ట్నర్ యాప్లో అందరూ వచ్చిన తర్వాత ఏరియాకు ఒక్కొక్క బ్రాండ్ అంబాసిడర్ ఉంటారు. ఓకే. వి విల్ డిస్ప్లే ఇన్ ద యాప్. సో ఇట్ ఈస్ ఏం యాప్ యూజ్ చేస్తున్నారు మీరు? ఎట్లా వస్తుంది మీకు వర్క్ అంటే రన్ టైలర్, అదే కదా మీ టార్గెట్? పర్ఫెక్ట్. అదే కాకుండా ఇప్పుడు కుకట్పల్లిలో ఒక టైలర్ ఉన్నాడు, నెలకి ₹1,00,000 ఎర్న్ చేశాడు అనుకోండి, హీ ఈజ్ అవర్ బ్రాండ్ అంబాసిడర్, రైట్? సో లైక్ దట్ వీఆర్ ఎంపవరింగ్ దెమ్. ఓకే. సో నాకు హిందీ రాదు, లేదంటే టైలర్స్ మాస్టర్స్ని ఈ యాప్ యూజ్ చేసుకున్నాను హిందీలో చెప్పేదాన్ని. సో ఐ డోంట్ నో మచ్ హిందీ. ఓకే. ఓకే.
సో ఎక్కడ మీరు బోర్న్ అండ్ బాటప్? కడప, బట్ స్టడీస్ అన్ని తిరుపతి ఇలా అయింది. దెన్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ లాస్ట్ ఫ్రమ్ 15 years. ఓకే ఓకే. సో అంటే మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? దే ఆర్ ఇంటూ బిజినెస్. మా హస్బెండ్ కూడా బిజినెస్ లో ఉన్నారు. డిఫరెంట్ బిజినెస్? డిఫరెంట్. దే ఆర్ ఇంటూ కాంట్రాక్టింగ్ అండ్ కన్స్ట్రక్షన్, దీస్ కైండ్ ఆఫ్ బిజినెసెస్. మా ఇంట్లో ఎవరు కూడా జాబ్ చేయలేదు. ఆల్ ఆర్ లైక్ మా హస్బెండ్ సైడ్ మొత్తం జాబ్ అండ్ ఇలా ఉంది. మా హస్బెండ్ ఒక్కరే బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారు. మా ఫాదర్ సైడ్ మొత్తం బిజినెస్. సో మీకు చిన్నప్పటి నుండి మీ బ్లడ్ లోనే ఆ బిజినెస్ అనే ఐడియా ఉంది కాబట్టి మీరు ఫస్ట్ నుండి బిజినెస్ లో చేస్తున్నారు. ఎప్పుడు జాబ్ చేయలేదా మీరు? అసలు నన్ను చేస్తే ఒక్క రోజులో గెంటేసేవాళ్ళు. ఎందుకు? ఎందుకు? ఐఎమ్ నాట్. వాళ్ళకి చెప్పేవాళ్ళేమో మీరు ఏదన్నా. ఎప్పటికి కూడా ఫౌండర్స్ ఎప్పుడు జాబ్ చేయలేరు, చాలా కష్టం. ఎందుకు అంటే వాళ్ళు ఒకరి కింద పని చేయలేరు, అండ్ ఒకరు సూపర్విజన్ లో పని చేయలేరు, అండ్ వీళ్ళ ఐడియాలజీతో వాళ్ళు పని చేయలేరు. ఇట్స్ డిఫికల్ట్. దట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్. అందుకనే డిఫరెంట్ ఐడియాస్ లో ఆల్మోస్ట్ 15 years నుంచి నేను ఈ బిజినెస్, ఒక్కొక్క బిజినెస్ లో జర్నీ అనేది చూస్తున్నాను కదా. ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఇన్ని బిజినెస్లు ట్రై చేశారని చెప్తున్నారు కదా, లైక్ మీరు ఎప్పుడైనా ఆబ్వియస్లీ మంచిగా నడవనప్పుడు లేదంటే ఏదైనా ప్రాబ్లమాటిక్ ఉన్నప్పుడు వదిలేశారు కదా, అంటే సేఫ్ సైడే ఉన్నారా మీరు? ఎప్పుడైనా ప్రాఫిట్ సైడ్ ఉన్నారా, అట్లీస్ట్ నెగిటివ్ లేకుండా? ప్రాఫిట్ పాజిటివ్ నెగిటివ్ అని చెప్పాను, కానీ లెర్నింగ్ ఫేజ్ అయితే చాలా చూసాను. ఓకే. సో లైఫ్లో ఏమైనా కోల్పోవచ్చు, లెర్నింగ్ని కోల్పోకూడదు. నేర్చుకోవాలి. లైఫ్లో ముందుకు వెళ్ళాలి అంటే నేర్చుకుంటేనే ముందుకు వెళ్తాం. డబ్బులు ఏదో ఒక రోజు సంపాదించి, నేర్చుకోలేదనుకో ఉన్న డబ్బులు కూడా పోతాయి. ఓకే. సో అలా లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో అంటే ఫుడ్ ట్రై చేశారు, వెల్నెస్ కూడా చేశారు. వెల్నెస్ ఏం చేశారు మీరు? డైట్ ప్లాన్స్ అలా ప్లాన్ చేశాను. ఓకే. సో మీరు ఏదైనా కోర్స్ చేశారా దానికి సంబంధించి? అంటే దానికి నేను స్పెషలిస్ట్ ని హైర్ చేసుకున్నాను. ఓకే. సో ప్యూర్లీ ఇంతవరకు కూడా నాకు సూదిలో దారం ఎక్కించడం కూడా రాదు. సో నేను ఏది కూడా నేర్చుకొని చేయలేదు. ఒక ఐడియాలజీ అండ్ ఒక థాట్ ప్రాసెస్తో వెళ్ళాను. అండ్ ఇండస్ట్రీని ఎలా టర్నప్ చేయాలి, టెక్నాలజీని ఎలా కనెక్ట్ చేయాలనే వాటిలో రీసెర్చ్ ఉంది, కానీ అండ్ ఈ కుట్లు అల్లికలు కూడా అంత ఐడియా లేదు. ఓకే. సో అందుకని ఎప్పుడైనా కస్టమర్ వచ్చి ఇది ఇట్లా కుట్టారు, అది అట్లా కుట్టారంటే ప్లీజ్ టాక్ టు డిజైనర్, ఐ డోంట్ నో అనేసి కూడా నేను సైడ్ అయిపోయే డేస్ చాలా ఉన్నాయి. ఓకే. సో వెల్నెస్ అని నేను ఎందుకు అడిగానంటే, ఈ మధ్య ఒక ఇష్యూ నడుస్తుంది. లైక్ ఒక పర్సన్ నేను డాక్టర్ అని చెప్పి తన పేరు ముందు డాక్టర్ అని పెట్టుకుంది. లైక్ వినిలా స్పార్క్ల్ అని చెప్పేసి ఒకటి వెల్నెస్ రిలేటెడ్ తను చేస్తున్నారనమాట. సో డాక్టరేట్ అని ఉంది నా ముందు, అంటే తనకి కావాల్సిన క్వాలిఫికేషన్ లేదు, షీఈ్ రన్నింగ్ బిజినెస్ అంతే అన్నట్టుగా అదర్ పర్సన్ ఈజ్ క్లెయిమింగ్ అనమాట. సో ఇది నడుస్తుంది. అంటే స్పెసిఫిక్ గా మీరు చేయలేని అంటున్నారు కాబట్టి ఆబ్వియస్లీ మీకేం ప్రాబ్లం అవ్వదు, బట్ ఇలాంటివన్నీ చూస్తుంటారు కదా, మీకు దాని గురించి ఏమనిపిస్తుంది? సో నేను ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పను, కానీ హామ్ జరగనంత వరకు అంతా మంచి. ఓకే. హామ్ జరగనంత వరకు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక డైటీషియన్ అనుకుందాం, ఏదో నా పిచ్చి డైట్ వల్ల ఎవరైనా అయింది అనుకోండి, ఎగ్జాంపుల్ మీరు తనకి ఏమన్నా అయింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా హామ్ జరిగింది కాబట్టి ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది. హామ్ అవ్వనంత వరకు ఎవరేం చేసినా కూడా మంచి అంటాం. ఒక్కసారి హార్మ్ఫుల్ టాక్ ఒక్కటి బయటకు వచ్చినా ప్రాబ్లమే అంటాను. కానీ హెల్త్ విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటాను. ఓకే. సో సైకలాజికల్గా, ఫిజికల్గా, అండ్ నేనేం చెప్తానంటే ఈ డైటీషియన్స్ బయట డైట్, ఈ డైట్ ఇవన్నీ ఫాలో అవడం కంటే 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా మూమెంట్ని మర్చిపోవద్దు. మూవ్ ఏదో ఒకటి పరిగెడుతూ ఉండండి. ఏ ఒబిసిటీ రాదు, ఏ హెల్త్ ప్రాబ్లం రాదు, ఏమి రాదు. మీరు అలానే రన్ టెలెన్ అనుకుంటూ రన్ చేస్తున్నారు. పరిగెత్తాను. చాలా ఏ రోజు కూడా ఇంత డైట్ ఫుడ్ తినాలి, అది తినాలి ఎప్పుడు లేదు. దేవుడి మీద భారం వేయడం, ఆకలి కడుపు నిండాలి అంతే, అది ఏదైనా సరే. అలా వెళ్ళగలిగితే సక్సెస్ గ్యారంటీ. అండ్ ఈ డైటీషియన్స్ ఇవన్నీ కూడా, కానీ బిజినెస్ చేయాలి అందరూ కూడా, బట్ స్పాయిల్ చేసేలా కాదు. లైఫ్లో కొంచెం వాల్యూస్ని నింపేలా మనం చేయగలిగితే ఫెంటాస్టిక్. ఓకే. సో ఎవరైనా కస్టమర్ బేస్ ని పెంచుకోవాలి అని అనుకుంటారు కదా, సో మీరు అలా స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పుడు రెంటెలర్ యాప్ మాకు యాప్ స్టోర్ లో ప్లే స్టోర్ లో వస్తుంది. సో మా కస్టమర్ బేస్ ని పెంచుకోవడానికి మీరు ఫస్ట్ స్టార్ట్ చేసినవి ట్రై చేసిన థింగ్స్ ఏంటి? నేను ట్రై చేసింది ఏంటంటే, సో నేను చెప్పాను కదా కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తామని చెప్పేసి, సో నేను బొటిక్లా ఒక బొటిక్ స్పేస్ తీసుకున్నాను. కంపెనీ అప్పుడే పెట్టేశాను, రెంటెలర్ నేమే. ఒక టైలర్ ఆన్ వీల్స్ కాన్సెప్ట్ని మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేశాను. ఫుడ్ ఆన్ వీల్స్ రైట్, గ్రూమ్ ఆన్ వీల్స్ ఉంది. అలా నేనేం చేస్తానంటే ట్రక్ని
క్యారవాన్లా డిజైన్ చేసి ఇన్బిల్ట్ మిషన్స్ పెట్టేసి ఒక్కొక్క కమ్యూనిటీకి వెళ్ళాను. ఓకే. ఒక్కొక్క కమ్యూనిటీకి వెళ్ళి కస్టమర్స్కి వెళ్ళి చెప్పడం, వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకోవడం. అమ్మో, మీరు చాలా చేశారు అయితే. యా, అండ్ నేను ఇక్కడ కస్టమర్ పెయిన్ పాయింట్స్, నేను డైరెక్ట్గా కస్టమర్ని పెయిన్ పాయింట్ చూశాను, టైలర్స్ మాస్టర్స్ సైకాలజీ పెయిన్ పాయింట్ చూశాను, అండ్ బొటిక్ ఓనర్ నేనే ఎగ్జాంపుల్. రైట్, ఇవన్నీ చూశాను కాబట్టి అంత అద్భుతమైన టెక్నాలజీ ఉంది వచ్చింది. అండ్ యూ డోంట్ బిలీవ్, బొటిక్ ఓనర్స్ ఇది కానీ చూస్తే ఈ టెక్నాలజీని అలవాటు చేసుకుంటే మస్తు ఎంజాయ్ చేయొచ్చు. నేను చెప్తున్నాను, ఇప్పుడు నా షాప్లో ఏమవుతుందో అని తెలుసుకోవడానికి రీజన్ టెక్నాలజీనే. లేదంటే నేను ఇక్కడ స్టూడియో ఉండలేను, అప్గ్రేడేషన్ తీసుకురాలేను, బయట వెళ్ళలేను, అక్కడే కూర్చోవాలి. కుడతావా సస్తావా, కుడతావా సస్తావా. రైట్, సో బొటిక్ ఓనర్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ దీన్ని యూజ్ చేసుకుంటే యుఎస్ అండ్ యూకే లాంటి కంట్రీస్ని చాలా ఈజీగా ట్యాప్ చేయొచ్చు. ఎందుకంటే యుఎస్లో మీబజ్, మాన్యవర్ లాంటివి తప్ప వేరే దిక్కే లేదు. రైట్, ఇన్స్టాగ్రాములు తప్ప. ఇన్స్టాగ్రామ్లో 40,000 50,000 శారీ ఎందుకు ఆర్డర్ చేస్తారు? మేబీ ఫేక్ అనుకుంటారు కదా. ఇలా యాప్లో ఉండడం వల్ల దే కెన్ ఎర్న్ మోర్ మనీ. ఓకే, సో అక్కడ కూడా ఇండియన్ స్టోర్స్ చాలా వస్తున్నాయి. బట్ రెంటేలర్ అనేది అక్కడ ఎలా హెల్ప్ అవుతుంది? సేమ్ మళ్ళీ అక్కడ కూడా ఇప్పుడు యుఎస్ లో ఉంది, పలానా వైజాగ్ లో, విజయవాడలో ఈ బొటిక్ బాగా కుడుతుంది అని వాళ్ళకి తెలిసింది అనుకోండి, రెంటేలర్ యాప్ ద్వారా చేసుకోవచ్చు కదా. ఓకే, వాళ్ళు అక్కడ నుండి యాప్ త్రూ చేసుకోవచ్చు. అప్పుడు వాళ్ళకి కూడా బెస్ట్ కదా. అరే ఒక యాప్ ఉంది మిడిల్లో, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పర్చేసింగ్ కౌంట్ పెరుగుతుంది. రైట్, ఫోన్లు ఎత్తకపోయినా ఎవరికి ఫోన్ చేస్తారు? కస్టమర్ కేర్ మనం ఉన్నాం కదా, వాళ్ళకి చేస్తారు. అండ్ ఆటోమేటిక్గా మనం బొటిక్స్కి కాల్ చేస్తాం, వై యూఆర్ నాట్ రెస్పాండింగ్ అనే మనం మిడిల్ బ్రిడ్జ్ ఉంటాం కదా. ఇప్పుడు ఫుడ్ టైంకి అందకపోతే స్విగ్గీ వాడికి కాల్ చేసి చంపుతాం కదా, అరే ఆకలేస్తుందిరా బై తొందర ఫుడ్ పెట్టు, రైట్, డెలివరీ చేయి, ఇంకా రాలేదు మీ డెలివరీ పర్సన్, సేమ్. అలాంటి కస్టమర్ కేర్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి కస్టమర్స్కి కూడా ఫ్రీ మైండ్తో వాళ్ళు ఈ యాప్ని యూజ్ చేస్తారు. అండ్ మెజర్మెంట్ బ్యాంక్ అని ఒకటి ఉంది మన దాంట్లో. ఇప్పుడు మీరు ఒక మెజర్మెంట్ ఇచ్చారనుకోండి, అది స్టోర్ అయిపోతుంది ఒక బ్యాంక్ లా. మీరు ఎక్కడున్నా మళ్ళీ మళ్ళీ వచ్చే పంచాయతీలు ఉండదు. అలా బొటిక్ ఓనర్స్ అందరికి ఈ మెజర్మెంట్ బ్యాంక్ అనేది ఉంటుంది యాప్ లో. అండ్ యుఎస్ లో ఉండే వాళ్ళు ఇండియాకి వస్తారు ఒక్కొక్కసారి, మెజర్మెంట్స్ అన్ని ఇచ్చి స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇదే మెజర్మెంట్ హైదరాబాద్ లో నువ్వు రెడీ చేసుకోవచ్చు, ఢిల్లీ బొటిక్ లో రెడీ చేసుకోవచ్చు, అండ్ ఎక్కడ ఉన్న బొటిక్ లో కూడా నువ్వు మెజర్మెంట్ బ్యాంక్ షిఫ్ట్ చేసుకోవచ్చు. ఓకే, వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు అనుకోండి, వాళ్ళ నేమ్ మీద మొత్తం పోర్ట్ఫోలియో ఉంటుంది. సూపర్, ఫ్యామిలీ మొత్తం హిస్టరీ ఉంటుంది. ఓకే, అండ్ ఇలా ఎప్పుడైతే మనం ఇలా స్టోర్ మెజర్మెంట్స్ అన్ని చేస్తామో, అండ్ రేపు ఫ్యూచర్ లో మనం ఒక ఇండియన్ సైజ్ చార్ట్ ని కూడా రిలీజ్ చేసే స్కోప్ ఉంది ఎథనిక్ లో. సో దట్స్ కాన్ఫిడెంట్ దట్ వి ఆర్. ఓకే ఓకే, సో జనరల్లీ మీరు కూడా ఎక్కువ నేను స్టైలింగ్ చేసుకోను ఆర్ మేబీ డ్రెస్సింగ్ అంతా స్పెసిఫిక్గా ఏం చూస్ చేసుకోను అని అంటారు కదా. బట్ మీకు ఆ ప్యాషన్ కూడా కాదు కదా, అసలు ప్యాషన్ లేదు, కానీ జస్ట్ నాకు బిజినెస్ ఎక్కడ నేను ఐఎమ్ బిజినెస్ ఓనర్. ఓకే, అండ్ ఇప్పుడు నేను మేకప్ చేసుకొని గంటలు రెడీ ఇంప్రెస్ చేయాల్సింది ఏం లేదు, ఆల్రెడీ క్రాస్ 35 years, రైట్. సో నాకు బట్టలు అంటే కంఫర్ట్ అండ్ కాన్ఫిడెంట్. సో షర్ట్ ప్యాంట్ ఈజ్ మై కంఫర్ట్ స్టైల్. సో వేర్ ఎవర్ ఐ గో ఐ విల్ వేర్ దిస్. సో ఆ కంఫర్ట్ని నేను ఫీల్ అవుతాను. అందుకే నేను మీకు చెప్పాను ఇందాక. సో నాకు జడ్జ్ చేసే పారామీటర్ ఏంటంటే కంఫర్ట్. దట్ కుడ్ బి ఏ షర్ట్, దట్ కుడ్ బి ఏ ప్యాంట్. అలా పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది. ఇంకా మేకప్ అని చెప్తావా, ఐఎమ్ ఆల్వేస్ గోయింగ్ టు సమ్వేర్ అండ్ సమ్వేర్. సో ఐ యూజ్ లైక్ టు లైట్ మేకప్ అని. అండ్ ఆల్సో విల్ క్లోజ్ దిస్ విత్ ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఉంది. సో ఓకే, సో కొంచెం లైక్ కైండ్ ఆఫ్ ర్యాపిడ్ ఫైర్, క్విక్ ఫైర్. సో వాట్స్ వన్ ఫ్యాషన్ ఆర్ బిజినెస్ ట్రెండ్ యు ఆర్ లవింగ్ రైట్ నౌ? ఫ్యాషన్ ఆర్ బిజినెస్ ట్రెండ్? ఓకే, కరెంట్ రైట్ నౌ ఇట్స్ ఎ క్లాత్. సో ఎందుకంటే పుట్టుకతోనే ఫస్ట్ బట్టలు వేస్తాం, చచ్చిపోయేటప్పుడు మళ్ళీ బట్టలు వేస్తాం, రైట్. సో క్లాత్ అనేది ఇట్స్ ఎ సెంటిమెంట్ ఇన్ ద మార్కెట్, రైట్. అలానే నాకు ఇష్టమైంది ఏంటంటే క్లాత్. ఓకే, సో దాన్ని నేను బిజినెస్గా యూజ్ చేస్తున్నాను, సింపుల్. ఓకే, ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి ట్రెడిషన్ అది. పెళ్ళికి ఒక మంచి బట్టలు కావాలి, అండ్ బర్త్డేకి బట్టలు కావాలి, అండ్ మనం ఏదైనా మీటింగ్కి వెళ్తున్నాం ఫస్ట్ బట్టలు ఏం సెట్ చేసుకోవాలి, ఏం వేసుకుంటున్నావు, ఇదే దగ్గర ఏముందా ఏం లేదా మనకు సంబంధం లేదు, బట్టలు మంచిగా వేసుకోవాలి, దర్జాగా బయట తిరగాలి. దట్స్ వాట్ వి ఆర్. ఓకే, సో ఫేవరెట్ పార్ట్ ఆఫ్ రన్నింగ్ అ బొటిక్? మీరు బొటిక్ కూడా రన్ చేస్తారు కదా, ఫేవరెట్ పార్ట్ ఏంటి దాంట్లో?
ఫేవరెట్ పార్ట్ అపార్ట్ ఫ్రమ్ ప్రాఫిట్? నో, వాళ్ళ కష్టాన్ని మనం టెక్నాలజీ ద్వారా సాల్వ్ చేయడం. ఓకే. అండ్ ఎంతో మంది బొటిక్ ఓనర్స్ పిల్లలతో కూడా టైం స్పెండ్ చేయకుండా, హస్బెండ్స్తో టైం స్పెండ్ చేయకుండా వాళ్ళ లైఫ్ని వాళ్ళే మర్చిపోయారు. అదే టైలర్ అండ్ మాస్టర్స్తో అండ్ అదే ఎన్వైర్న్మెంట్లో పనిచేస్తూ వాళ్ళని వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవడం మర్చిపోయారు. నేను వాళ్ళని ఈ రెంటైలర్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి కంఫర్ట్ ద పార్టీ. ఓకే, దట్స్ వాట్ మై థింగ్. నైస్. వన్ పీస్ ఎవ్రీ కస్టమర్ మస్ట్ హ్యావ్ ఫ్రమ్ యువర్ kind of any kind of thing from Runtailor. One piece అంటే మేబీ డిఫికల్ట్ టు సే ఆన్సర్, ఎందుకంటే హైదరాబాద్లో ఎక్కువ బ్లౌజ్ నడుస్తుంది అండ్ కుర్తీ నడుస్తుంది. బట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే మెన్స్ జీన్స్ ఆల్టరేషన్ ఇచ్చారు లాస్ట్ టైము. వామ్మో, గర్ల్స్ కంటే కూడా వాళ్ళ కమ్యూనిటీకి వెళ్ళినప్పుడు ఈ ప్రోడక్ట్ చెప్పినప్పుడు, మేడం మా కోసం వచ్చారు మేడం మీరు, ఇంతవరకు ఒక్కరి కూడా మెన్స్ మీద ఫోకస్ చేయలేదు, మేము యూజ్ చేసుకుంటాం అనేసి కబోర్డ్స్గా ఒక్కొక్కరు 20 జతలు 30 జతలు అలా పంపించారు. దట్స్ వాట్ భలే అనిపించింది మీకు. చాలా మంది అసలు. అండ్ ఇంకొకటి ఓల్డ్ పీపుల్ కూడా వాళ్ళు బయట వెళ్ళలేరు, ఈ ప్రోడక్ట్ విన్న తర్వాత వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ వాళ్ళకి థింగ్స్ అంత ఈజీగా పడేయలేరు, మనం పడేసినట్టు ఓల్డ్ పీపుల్ థింగ్స్ ని పడేయరు. వాళ్ళు ఎన్నిసార్లు అయినా డబ్బులు ఇచ్చి ఆల్టరేషన్ చేయడానికి రెడీ, రైట్? ఈ ప్రోడక్ట్ విన్నప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ. ఓకే, పర్ఫెక్ట్. అండ్ మీకు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ ఏదన్నా నెక్స్ట్ చేయాలనుకున్న డ్రీమ్ ఏంటి మీరు? నెక్స్ట్ కమింగ్ ఐరనింగ్ ఇండస్ట్రీని లాంచ్ చేస్తున్నాము. ఓకే. ప్రతి ఒక్కరికి ఐరనింగ్ అనేది చాలా కష్టం, రైట్? దానికి కూడా ఒక టెక్ సొల్యూషన్స్తో వస్తున్నాం. వెరీ సూన్ యూ విల్ సీ ఇన్ ద మార్కెట్. ఓకే. స్టీమ్ ఐరనింగ్, జస్ట్ ఓన్లీ ఐరనింగ్, గో ఐరన్ గో అనేసి మార్కెట్లో లాంచ్ చేయబోతున్నాం. మేబీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి మీ ఐడియాస్ అన్ని కూడా. అంటే లైక్ ఎవరు ఊహించనంతగా అంటారు కదా, ఇది అవుతుందా అన్నట్టుగా ఉన్నాయి మీ ఐడియాస్ అన్ని. ఇంటికే వచ్చి ఐరన్ చేసి వెళ్ళిపోతారు. ఓకే, యా, ఎందుకంటే అది కూడా చాలా బ్యాడ్ ప్రొఫెషన్ గా చూస్తున్నారు అందరూ. బట్ దర్జీ ఇస్ దర్జీ, వాళ్ళు లేకుండా మనం ఇంత మంచి క్లాత్స్ వేసుకోలేం కదా. లేబర్ ఆఫ్ డిగ్నిటీని మనం ఎప్పుడు హ్యాట్స్ ఆఫ్ చేయాలి. ఓకే, సో దట్స్ వేర్. ఓకే. అండ్ where do you see the future of Runtailor business trending? Maybe down the line 1 year, Runtailor is going to be minimum 300 to 400 crores club. That's what I'm seeing in the future. Okay. Very soon, like 1 year. నేను ఈ 1 yearలో మినిమం 10,000 బొటిక్స్ని ఆన్బోర్డ్ చేయాలనుకుంటున్నాను విత్ అ హ్యూజ్ టెక్నాలజీ. సో బొటిక్ ఓనర్స్ అందరికీ ఈ Runtailor సాఫ్ట్వేర్ కానీ అర్థమైతే దే విల్ క్రియేట్ వండర్స్. అండ్ ఫ్రీ డెమోస్ కూడా జరుగుతున్నాయి. దే నో నీడ్ టు పే ఈవెన్ ₹1. 3 days వాళ్ళు ట్రయల్ చేయొచ్చు. ఫ్రీ డెమో ఇచ్చి కూడా ట్రయల్ చేసుకొని దెన్ ఇఫ్ దే రియలైజ్డ్ నాకు ఇది మంచిగా హెల్ప్ అవుతుంది అన్నప్పుడే వాళ్ళు మనీ పే చేయొచ్చు. ఓకే, ఎస్, నైస్. అప్పుడే ఆ జెన్యూనిటీ అర్థం చేసుకుంటారు జనాలు కూడా. సో ఇది వాళ్ళ కోసమే నేను పెట్టినప్పుడు వాళ్ళే యూజ్ చేసుకుపోతే నేనేం చేయాలి ఇంకా, రైట్? ఇది వాళ్ళ పెయిన్ పాయింట్స్ని నేను ఒక్కొక్క బొటిక్కి వెళ్ళి అర్థం చేసుకొని రీసెర్చ్ చేసి, యూ డోంట్ బిలీవ్ ఆల్మోస్ట్ 7 months నుంచి కంటిన్యూస్గా నేను బొటిక్స్ తిరుగుతున్నాను. ఓకే, 7 months నుంచి. నాట్ ఓన్లీ హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ అన్ని ప్లేసెస్లో వెళ్ళి తిరుగుతున్నప్పుడు అందరి సమస్యలకి తగినట్టుగానే ఈ సాఫ్ట్వేర్ సొల్యూషన్ని మనం తీసుకొచ్చాం. ఓకే, సో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో ఫైనలీ క్లోజ్ చేసే ముందు ఒక్కసారి మనకు ఆ పార్ట్నర్ యాప్ ఏదైతే ఉందో 27th of April ఖాజాగూడలో మీరు చేస్తున్నారో, ఆ కొలాబరేషన్ ఆఫ్ బొటీక్స్ కానీ టైలర్స్ కానీ మీరు చెప్పింది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అండ్ చాలా మంది టైలర్స్ కి కానీ బొటిక్ ఓనర్స్ కి కానీ ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో వాళ్ళకు మీరేం కన్వే చేస్తారు త్రూ దిస్? సో భయ్యా, టైలర్స్ భయ్యా, మేరే కో హిందీ అచ్చా నహీ ఆతా. సో ఈ 27th ఏదైతే ఈవెంట్ మనం కాజాగూడలో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7 వరకు చేస్తున్నాము, అందరూ టైలర్స్, ఇంకా మాస్టర్స్, డిజైనర్స్ అండ్ బొటిక్ ఓనర్స్కి కూడా ఆహ్వానం ఉంది. అందరూ వచ్చి వాళ్ళకి ఏవైతే సొల్యూషన్స్, ప్రాబ్లమ్స్ అని వాళ్ళు అనుకుంటున్నారో డెమో ద్వారా వినొచ్చు. అండ్ అక్కడ చాలా మంది కన్సల్టెంట్స్ ఉంటారు, Runtailor కన్సల్టెంట్స్, బీడీ కన్సల్టెంట్స్. వాళ్ళు మీకు అర్థమయ్యేలా చెప్తారు. మీకు అర్థమైన తర్వాత మీరు స్టెప్ ఫార్వర్డ్ తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఇట్స్ ఏ ఫ్రీ బుకింగ్ కన్సల్టేషన్, నో చార్జబుల్.
అండ్ హ్యాపీగా వచ్చి వాళ్ళ డౌట్స్ అన్ని కూడా వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నేను కూడా ఆ రోజు అందుబాటులో ఉంటాను, అందరికీ అర్థమయ్యేలాగా నేను చెప్తాను. సో వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాతనే వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, అంటే ముందే వాళ్ళు ఏం చేసుకోవాలి? సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాళ్ళు కాల్ చేసినా కూడా అపాయింట్మెంట్ ఏం అవసరం లేదు, ర్యాండమ్గా వాళ్ళు రావచ్చు. ఓకే. మార్నింగ్ 10 నుంచి స్లాట్స్ ఇంకా మొదలవుతూనే ఉంటాయి కాబట్టి, అండ్ 10 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. సో అందరు వచ్చి కన్సల్టేషన్స్ తీసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఫ్రాంచైజీ నేను ఇలా గ్రో అవ్వాలనుకుంటున్నాను లేదా బొటిక్ పెట్టుకోవాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళకి కూడా ఇది మంచి స్కోప్. ఓకే. సో క్లోజ్ చేసే ముందు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, లైక్ దిస్ ఎ వెరీ కామన్ డౌట్. చాలా మంది ఈ స్టిచింగ్ లో మెన్ ఎక్కువ ఉంటారు. అవును. అది మీకు ఏమైనా అర్థమైందా? మెన్ ఎందుకు ఎక్కువ ఉంటారు? ఎందుకు ఒక ఉమెన్ లవ్ చేస్తుందా? సో ఒక ఉమెన్ బాడీని చూసినంతగా అంటే అట్రాక్టివ్గా మీరు కూడా మీ బాడీని అన్నిసార్లు చూసుకోండరు, బట్ మెన్ చాలా ఈజీగా స్కాన్ చేయగలుగుతారు. అంటే అట్రాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్ అంటాను. దెర్ ఇస్ నో రాంగ్ మీనింగ్ ఇన్ దట్. అందరూ మెన్స్ అలా చూస్తారని కదా, ఇట్స్ సైకాలజీ. ఒక ఉమెన్ అలా వెళ్ళింది అనుకోండి, మెన్ ఆటోమేటిక్గా ఆ సైజెస్ ని వాళ్ళు ఎస్టిమేట్ చేయగలరు. అంటే అట్రాక్షన్ అంత ఉంటది అనమాట. మీరు చెప్తుంది ఓకే, బట్ అంటే స్టార్టింగ్ నుండి ఇందుకోసమే మెన్ దీంట్లోకి వచ్చారని లేదు కదా? అందుకే వచ్చారు. ఎందుకు అంటే వాళ్ళు చాలా ఈజీగా అనలైజ్ చేయగలుగుతారు బాడీని. మన ఉమెన్ అంత అనలైజ్ చేయలేదు. ఎందుకంటే మన వాళ్ళు ఎట్లా అంటే ఉపాధి కోసమో ఇంకోటో చేస్తాం కదా, సేమ్. ఓకే. ఎందుకంటే మీరు ఎక్కడన్నా చూడండి టైలర్స్, పెద్ద పెద్ద టైలర్స్ మాస్టర్స్ అసలు అతికినట్టు కుడుతుంటారు. ఎందుకు కుడతారంటే వాళ్ళ ఇంట్రెస్ట్ అది. ఉమెన్ బాడీ ఈజ్ ద ఇంట్రెస్ట్. ఓకే. అదే మెన్స్ కూడా చేస్తారు వాళ్ళు, మెన్స్ అండ్ ఇది, బట్ ఎక్కువగా ఉమెన్ టైలర్స్ అండ్ మాస్టర్స్ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే అట్రాక్షన్ ఈజ్ మోర్. అండ్ ఇంప్రెస్ అయితే వాళ్ళకి ఇంకా హ్యాపీ. మెన్ని చెప్పుకుంటే ఏమొస్తుంది. ఓకే, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ స్పెషలీ రన్ టైలర్ వన్ బిగ్ థింగ్ ఇన్ ద మార్కెట్ రాబోతుంది. అండ్ రన్ టైలర్ ఆల్రెడీ మేడం చెప్పినట్టుగా మనకు ఏదైతే మేళా అనుకోవచ్చు, అది కంప్లీట్ గా మేళా లైక్ ఒక కొలాబరేషన్ ఆఫ్ బొటీక్స్ అండ్ tailors, and Run Tailor is like a perfect platform for all these things, right? Yes. Okay. Especially tailors and masters. Yes, perfect. Yeah. And that is it. Thank you so much, ma'am. Thanks for your time. Thank you. Thank you. Yeah. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.